వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రామేశ్వరరావు గారు. సో నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫెంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. సో ఏంటి సార్, ఇప్పటివరకు ఏంటంటే ఎలక్షన్ల వరకు వేచి చూద్దాం అని చెప్పి చాలామంది ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ కూడా అయిపోయింది, ఇంకా వేగం పెరిగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. సో ఈ వేగం ఎంత స్పీడ్తో వెళ్తుంది? సో ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంది. మరి ఇందులో ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, అంటే హెచ్ఎండిఏ పరిధి పెరగటం వల్ల ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఇందులో లాభం వచ్చే అవకాశం ఉంది? అసలు వేగం అనేది వేగం తగ్గలేదు, మీరు వేగం తగ్గిపోయిందని మీరు డెసిషన్కి వచ్చేసినట్టున్నారు. కానీ నా మాట కాదు, ఇది బయట మార్కెట్ దాదాపు ఒక 6-7 నెలల నుంచి కొంత స్తబ్దతగా ఉంది అని చెప్పి వినిపిస్తున్న మాటే. మీరు టైం ఉన్నప్పుడు ఎనీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెలంగాణకి వెళ్ళి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాయో కనుక్కోండి. నెలకి 4,000 నుండి 5,000 రిజిస్ట్రేషన్స్ ఎవ్రీ మంత్ తెలంగాణలో అవుతున్నాయి. మరి ఈ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటున్నారు? స్లో అనేది మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. స్లో అవడం అనేది ఆనవాయితీ ఎలక్షన్ ముందు తర్వాత. తెలంగాణకు వచ్చిన ఒక లిటిల్ డిసడ్వాంటేజ్ 2 సార్లు వస్తాయి. ఇంకొన్ని రోజులు పోతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఏపీకి ఒక చిన్న అడ్వాంటేజ్ అంటే అసెంబ్లీ, లోక్సభ ఒకేసారి వస్తాయి. అవును, మరి అసెంబ్లీ ఒకసారి వస్తుంది, 4 నెలల గ్యాప్లో 5 నెలల గ్యాప్లో లోక్సభ వస్తుంది, మళ్ళీ ఒక 2 నెలల గ్యాప్లో మళ్ళీ మున్సిపాలిటీ లోకల్ ఎన్నికలు వస్తాయి. సో దాని మీద అనేది నేను చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆగదండి. ఎవరో టైటిల్ అంటారు, నిజం ఆగదు, ఏదో టైటిల్ చూసాను, అట్లా రియల్ ఎస్టేట్ ఆగదండి. నా వరకు ఐఎమ్ ఆల్వేజ్ ఏ పాజిటివ్ థింకర్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆగిపోతే స్టేట్ ఆగిపోయే సమస్యలు వస్తాయి. ఎందుకు అంటానండి, 80,000 నుండి 90,000 కోట్లు తెలంగాణ గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ ద్వారా వస్తున్నాయి. సో దాన్ని ఎందుకు స్లో డౌన్ చేసుకుంటారు? పాత గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొద్దిగా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి ఒక అలైన్మెంట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏమైందంటే, మన ప్రెజెంట్ సీఎం చెప్పారు, రియల్ ఎస్టేట్ నా సొత్తు, నా పేటెంటు, నేను కొత్తవాడిని కాదు, అంతకుముందు వచ్చిన ఏ సీఎంల కంటే నాకున్న రియల్ ఎస్టేట్ అనుభవం ఏ సీఎంలకి లేదు. మీలాగే ఒక యాంకర్ అడిగారు, మరి మీరు మిగతా ఫీల్డ్ ఎలా మేనేజ్ చేస్తారు, మీరు ఇంతవరకు మినిస్ట్రీ చేయలేదు కదా అంటే, పని చేసేది మేము కాదని పని చేయించేది మేము అన్నారు. అంటే పని చేయించేది ఎవరితో? బ్యూరోక్రాట్స్తో. సో వీళ్ళంతా డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది, బట్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? బ్యూరోక్రాట్స్ డౌన్ ది లెవెల్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకి, ఎలక్షన్ తర్వాతకి ఇప్పటికి ఆల్రెడీ వాట్ ఎవర్ చేంజ్ హెస్ టు హ్యాపన్ జరిగింది. గత 3, 4, 6, 7 నెలలు ప్రకారం మనకి సెప్టెంబర్, అక్టోబర్లో కోడ్ వచ్చింది. అక్కడ నుండి వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు. ఇందులో 4 రకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతాయంటే, ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్, మన సొంత పర్పస్, అది ఎవరు ఆపుకోలేరు. ఇప్పుడు నీకు మీ తమ్ముడు ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు, హైదరాబాద్లో జాబ్ వచ్చింది, ఇల్లు కావాలి లేదా పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కావాలంటే అయితే రెంట్కి తీసుకోవాలి లేదా కొత్త ఇల్లు కొనుక్కోవాలి. రెంట్కి ఈఎంఐ కట్టుకుందామా, రెంట్ కట్టుకుందాం అనేది చాయిస్ బిట్వీన్ ఇండివిజువల్. ఒకటి. రెండోది, ఈ ఎలక్షన్ వల్ల మనకి ఎక్కడ కూడా రేట్లు తగ్గలేదు. మీరు చెప్పండి, ఏ బిల్డర్ అయినా రేటు మీకు తెలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? మీరు చాలామందితో మాట్లాడుతుంటారు, చాలామంది స్పీకర్స్తో మాట్లాడతారు, చాలామంది బిల్డర్స్తో మాట్లాడతారు. ఏ బిల్డర్ అయినా రేటు తగ్గించారా? లేదు. మరి బిజినెస్ లేనప్పుడు, తగ్గిపోయినప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గిపోలేదు. మరి రేట్లు తగ్గట్లేదు, రిజిస్ట్రేషన్ ఆగట్లేదు, రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. కొన్ని ఛానల్స్, ఇప్పుడు ప్రతి ఛానల్ కూడా ప్రో ఉంటారు. ఒకళ్ళు ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకొకరు ఇంకో గవర్నమెంట్, అది మనం ఏం చేయలేం, మన పర్వ్యూ కాదు. దానివల్ల మనం కొంతమంది రియల్ ఎస్టేట్ డమ్మాలంటారు. డమ్మాలంటే కూలిపోవాలి కదా, ఇంత ఇన్కమ్ ఎలాగొస్తుంది? సో నేను అనేది ఏంటంటే, ప్రీ ఎలక్షన్స్ కానీ, నిన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ, నెక్స్ట్ పోస్ట్ ఎలక్షన్ కొన్ని రిక్వైర్మెంట్ కన్సిస్టెంట్గా నడుస్తాయి. అది ఎవరు ఆపలేరు. ఏం ఆగుతాయంటే, ట్రేడింగ్ చేసేవాళ్ళు కొద్దిగా ఆగుతారు. ఎందుకంటే ట్రేడింగ్ అంటే అర్థం ఏంటి? మీరు కొంటారు, మీరు ఇంకో 6 నెలలు ఇస్తారు, దాన్ని ఇంకొకటి మార్జిన్ అమ్మేసి వాళ్ళకి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాంటివి కొద్దిగా రిస్క్ ఉంటుంది, ఎందుకంటే తీసుకోరు. డబ్బులు ఉన్నాయి, మనవాడికి కొడుకు ఇవ్వాలి, 10 లక్షలు 50 లక్షలు ఎఫ్డీ వేస్తారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెడతారు. అది ఆ రిక్వైర్మెంట్ ఆగదు. నేను నా మనవరాలకి ల్యాండ్ కొని ఒక 10 సంవత్సరాలు ఇచ్చేస్తాను. ఆ రిక్వైర్మెంట్, నేను డబ్బు ఇంట్లో పెట్టుకున్నా, బ్యాంకులో పెట్టుకుని 2 వేస్టే. బ్యాంకులో పెట్టుకుంటే 7%, 7.4% అది వస్తుంది. అదే రియల్ ఎస్టేట్లో సరైన, మళ్ళీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్, సరైన ప్రాజెక్టు, సరైన బిల్డరు, సరైన లొకేషను, సరైన ఏజెంటు,
ఇందులో ఏ ఒక్కటి తప్పినా నేను అన్న జరగకపోవచ్చు. ఓకే. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే దేనికి రెట్టింపు కోసం పెడతాం. మనం తక్కువ టైంలో ఎంత ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుంది. చాలాసార్లు చెప్పారు, మీరు బజ్జీ బండి ఉంటుంది కదా, వాడు చేసిన టర్న్ ఓవర్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు చేయవు. వాడి ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే 6 to 10 చేస్తాడు టైము, సాయంత్రం పకోడీ ఇవన్నీ చాట్ అని. వాడి ఇన్వెస్ట్మెంట్ 2-3 వేలు ఉంటుంది, దాన్ని 3 times టర్న్ ఓవర్ చేస్తాడు. అంత 3-4 అవర్స్లో బిజినెస్ డబుల్ ట్రిపుల్ టర్న్ ఓవర్ చేసే బిజినెస్లో. కానీ రియల్ ఎస్టేట్కి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ఉండాలి. చాలామంది ఏంటంటే ఇవాళ పెట్టాను 3 నెలల తర్వాత అమ్మేస్తుంటే ఏమీ రాదు, మీరు కొన్న రేటు కూడా రాదు. చాలామంది తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. టెక్నికల్గా ఒక ప్రాజెక్ట్ ఒక 100 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ చేస్తుంటే మినిమం 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇది డెవలప్మెంట్స్ మన రూపురంగం కరైన ఫామ్ రావాలంటే 2-3 years పడుతుంది. డెవలప్మెంట్ రేట్ అనేది ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది అంటే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత అవుతుంది. సో ఫస్ట్ 2-3 years మీరేమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేస్తే డోంట్ ఇన్వెస్ట్. కానీ 3rd year నుండి 4th year 5th year బాగా పుంజుకుంటుంది. అందుకని మనం ఏమంటామంటే మా రియల్ ఎస్టేట్ అనాలిసిస్ ప్రకారం 5 to 6 yearsలో 120% డబుల్ అవుతుంది. 10 yearsలో 4.5 to 5 times అవుతుంది. సో ఎలక్షన్కి మూలంగా కొన్ని రంగాల్లో కొన్ని సెగ్మెంట్లో కొద్ది స్లో డౌన్ ఉంటుంది. మొత్తం ఆగిపోవడం అనేది హిస్టరీలో లేదు. అటు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి డౌన్ ది లెవెల్ రేవంత్ రెడ్డి గారి వరకు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఆగలేదు. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కాదు వాళ్ళు కూడా, బట్ రియల్ ఎస్టేట్కి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఉన్నది. ఇప్పుడు లేటెస్ట్ కల్చర్లో ఏంటంటే నేను గమనించింది, ఫస్ట్ హౌస్ బయింగ్ కాకుండా సెకండ్ హౌస్ బయింగ్, అది ట్రెండ్ పెరిగింది. అంటే ఫస్ట్ హౌస్ కొనేసుకుని మా కాలంలో మన నాన్నల కాలంలో చూసుకుంటే 55 సంవత్సరాలు రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కునేవారు, పిఎఫ్ పీపీఎఫ్ ఏదో డబ్బులు వచ్చి. ఇప్పుడు అలా లేదు, 30-35 years కొనేసుకుంటున్నాం. అంటే అఫోర్డబిలిటీ పెరిగింది, బయింగ్ కెపాసిటీ పెరిగింది. ఇట్స్ ఎ గుడ్ సైన్. జీడిపి పెరుగుతుంది. వాట్ ఎవర్ రీజన్, నేను గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా లాస్ట్ 10 yearsలో వెదర్ సెంటర్ కానీ స్టేట్ కానీ ట్రమెంట్ ఒక 1 or 2 states తప్పితే మిగతా అన్ని స్టేట్స్లో కూడా బాగానే డెవలప్మెంట్ అయింది. గ్రోత్ కర్వ్ ఇట్లా ఉంది. సో ఇదే హెచ్ఎండిఏ పరిధి పెరగటం వల్ల మరి ఇన్వెస్టర్స్కి ఏ విధంగా లాభం చేకూరే అవకాశం ఉందంటే? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామందికి అర్థం కావట్లేదు. హెచ్ఎండి అంటే ఏంటి? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నేను ఏం చెప్తానంటే, అసలు పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎక్కడ ఉంటుంది, సిటీ నుండి ఇప్పుడు సపోజ్ మన బంజారాల్స్ జూబిలీస్కి వచ్చింది, సిటీ నుండి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వరకు ఇట్ ఈస్ సిటీ లిమిట్స్. అవును, అందుకనే దాన్ని అర్బన్ ఏరియా అన్నాం. ఓఆర్ఆర్ టు RRR అది సబర్బన్ ఏరియా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ డిటిసిపి. RRR టు స్టేట్ బార్డర్ ఈ జీపీ కానీ ఇంకా బియాండ్ దట్. సో మనం డిటిసిపి ఎక్కడ వస్తుందన్నా, హెచ్ఎండి ఎక్కడ, ఓఆర్ఆర్ వరకు అంటే హెచ్ఎండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఓఆర్ఆర్ అనేది 165 kilometers విస్తీర్ణంలో ఉంది. RRR అనేది 330+ kilometer విస్తీర్ణంలో ఉంది. ఈ మధ్య జాగా ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నో అది డిటిసిపి కింద కొనుక్కుంటాం. ప్రైసింగ్లో చూసుకుంటే కనుక మీకు జిహెచ్ఎంసీ కాస్ట్లీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కొద్ది తక్కువలో ఉండేది హెచ్ఎండిఏ, దానికంటే కొద్ది తక్కువలో ఉన్నది డిటిసిపి, దానికంటే కొద్ది తక్కువలో ఉన్నది జీపీ. జీపీ నుంచి రాను తీసేస్తున్నారు. ఆల్మోస్ట్ 100 kilometers 110 వరకు డిటిసిపి. అయితే ఈ హెచ్ఎండి పరిధి ఏమంటారంటే దీనివల్ల విన్ సిచ్యువేషన్ ఉంటాం. అటు గవర్నమెంట్కి, ఇటు బయ్యర్కి, అటు సెల్లర్కి, ముగ్గురికి విన్. ఎందుకు? డిటిసిపి అనే వాల్యూ ఎప్పుడు కూడా డిటిసిపికి డబుల్ ఉంటుంది సుమారు. కరెక్ట్ అన్ని ఏరియా బట్టి కొద్దిగా మారచ్చు. అంటే ఇప్పుడు ముంబై, మనం బెంగళూరు హైవే లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, రోడ్ సైడు 25,000 30,000 ఉంది. అదే హెచ్ఎండిలో పరిధిలో మీరు చూసుకుంటే 70,000 80,000 ఉంది. అంటే బేస్ కాస్టే పెరిగిపోతుంది. సో హెచ్ఎండి పరిధి పెంచాలి. ఇప్పుడు ఎవరైతే డిటిసిపిలో కొనుక్కుంటారో రేపొద్దు 1 year 2 years గవర్నమెంట్ చెప్పింది నిజంగా అమలు పరిస్తే ఈ హెచ్ఎండి ఎఫెక్ట్ అయింది అనుకో, డిటి తక్కువ రేట్లు కొనుక్కునే ఎక్కువ రేటు పలుకుతుంది విత్ ఇన్ నో టైం. అందుకని మా రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు అదే చెప్తాం. ఇప్పుడు కనుక మీకు స్పేర్ మనీ ఉండుంటే, చాలామంది స్పేర్ మనీ ఉంటుంది, లిక్విడ్ క్యాష్ ఉంటుంది, వాట్ ఎవర్ ఏదో ప్రాపర్టీ అమ్ముతారు, వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చాలామంది ఏమంటారు, ఎలక్షన్ అయిపోతే రేట్లు తగ్గిపోతాయి అనే అపోహ నడుస్తుంది మార్కెట్లో.
బట్ ఎన్నిసార్లు తగ్గే చెప్పండి. నేను అసలు ఎలక్షన్ ఉంటేనే రేట్లు తగ్గి, మీరు రియల్ ఎస్టేట్ డల్ ఉందన్నారు, రేట్లు ఎవరు తగ్గలేదు. మరి ఎలక్షన్ అయిపోతే ఎందుకు తగ్గుతుంది? ఎలక్షన్ అయిపోతే గత 7-8 నెలలుగా బిల్డర్స్ రేట్లు పెంచలేదు. రేట్లు తగ్గలేదు కానీ రేట్లు పెంచలేదు కూడా. సో ఇప్పుడు రేట్లు పెంచడం ఆవురు అంటున్నారు బిల్డర్స్, ఎందుకంటే 8 months ఇస్ ఎ వెరీ హై టైం. సో అది కాబట్టి నేనేమంటానంటే హెచ్ఎండిఏ పరిధి పెంచితే అందరికీ బెనిఫిటే, అందరికీ బెనిఫిట్. కాకపోతే అది గవర్నమెంట్ ఎప్పట్లో చేస్తుంది, ఎంత టైంలో చేస్తుంది, చెప్పింది ఎంతవరకు నిల్చుంటుంది మాట మీద అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. కాలమే నిర్ణయిస్తుంది. కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే అంతకుముందు మనం ఫ్యాబ్ సిటీ వస్తుంది అనుకున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది అనుకున్నాం, ఫార్మా సిటీ వస్తుంది, చాలా అనుకున్నాం. వచ్చాయా అంటే మనకి రిజల్ట్ తెలుసు. సో చెప్పినవన్నీ చేయాలని లేదు. ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు 100 కమిట్మెంట్స్ ఇస్తారు, అందులో కొన్ని చేస్తారు, కొన్ని చేయలేకపోతే, చేయాలనుకునే చేయలేకపోవచ్చు. స్టేట్లు 2 కూడా ఇప్పుడు అప్పులు భారాన్ని ఉన్నాయి. ఇది ఒక నాకు తెలిసి 6 లక్షల కోట్లు, అదొక 12 లక్షలు 11 లక్షల కోట్లు ఉంది. దాని నుండి పైకి రికవరీ చేయాలి. ఇప్పుడు కొంతమంది స్టేట్ ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులు చేసి ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఒకప్పుడు ఇండియా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ టైంలో ఇండియా ఆ స్టేజ్లో ఉండేది. మన వరల్డ్ బ్యాంక్ నుండి ఫండ్స్ ఏవైతే తీసుకున్నామో డబ్బులు కట్టాలంటే ఇంట్రెస్ట్ కోసం అప్పులు చేసి కట్టేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయింది. సో మన స్టేట్స్ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. సో దాన్ని బట్టి హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల ఇట్స్ ఎ పాజిటివ్ మూవ్. సార్ ఇంకో ప్రశ్న, ఎప్పటి నుంచో ఇది అడగాలనుకుంటున్నా. సార్ 2 ప్లాట్లు ఉంటాయి, మధ్యలో ఒక రోడ్డు మాత్రమే ఉంటుంది. అంటే ఆ ప్లాట్కి ఈ ప్లాట్కి కేవలం 300 meters దూరం మాత్రమే ఉంటుంది. కానీ రేటు విషయం వచ్చాక చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు ఇది ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్. ప్రాబ్లం మీరు 2 ప్రాజెక్టులు అనుకుంటున్నారు. 2 ప్రాజెక్టులు, 2 గేటెడ్ కమ్యూనిటీలు కానీ నాన్ గేటెడ్. చాలా ఇవి మీరు సీక్రెట్స్ అడగకూడదండి, ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ చెప్పేస్తున్నారు మీరు. ఇది బిల్డర్స్ తాలూకా రహస్యం అండి, వాళ్ళ ఎర్నింగ్ ఇన్కమ్. మీరు అవి అడిగితే నేను ఏంటి ఆ సీక్రెట్ ఏంటి, ఆ రేటు వ్యత్యాసం ఏంటి అంటే మీరు నన్ను ఇరికించే ధోరణిలో అంటే చూస్తున్నారా? నేను మళ్ళీ బతకాలండి లైఫ్లో. కస్టమర్ వ్యూ పాయింట్లోనే మేము మాట్లాడుతున్నాం. ఇది చాలా మంచి ప్రశ్న లక్ష్మణ్. ఎవరేమనుకున్నా రియాలిటీ మనం రియాలిటీ ఏంటో చూద్దాము. ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చేసే ముందు అసలు ఒక బిల్డర్ ఉంటే ఒక ల్యాండ్ 100 ఎకరాల ల్యాండ్ తీసుకుంటే కాస్ట్ ఎలాగ డివైడ్ అవుతారనే చూద్దాం. అసలు రేట్ ఎలాగా, ప్రతి బిజినెస్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను, రా మెటీరియల్స్ అంటాం, తర్వాత యాక్సెసరీస్ ఉంటాయి, స్పేర్స్ ఉంటాయి, తర్వాత కన్జ్యూమబుల్స్ ఉంటాయి, అట్లా రకరకాల హెడ్డింగ్లో చేసి లాస్ట్లో 10-20% మార్జిన్ యాడ్ చేసుకుంటాం. ఏ బిజినెస్ అయినా ఫ్రీగా చేయడం పాసిబిలిటీ కాదు, ఫ్రీగా వస్తుంది అనుకోవడం కూడా మన తప్పు. అయితే ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ అబౌట్ డిటీసీపీ ప్లాటింగ్. కొద్ది వ్యత్యాసం ఉండొచ్చు. 40% ఎమ్యూనిటీస్కి ఇవ్వాలి వాళ్ళు, పార్కులు కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఇంకా అలాంటివన్నీ చూసుకుని. సో 60 అంటే ఎకరానికి ఎన్ని గజాలు వస్తాయి? మీకు 4840 గజాలు వస్తాయి. అందులో మనకు సేలుబుల్ ఏరియా 2700, 2650, ఒక 50 గజాలు ఇటు పర్ఫెక్ట్ బిట్ అయితే వస్తుంది. ఇంకా కార్నర్స్ ఎక్కువ ఉంటే కొద్ది తగ్గుతుంది. ఇట్ ఎనీ కాస్ట్ 2600 తగ్గదు, 2800 పెరగదు. ఇది అంటే మనం ఎకరం అనుకుంటే అమ్ముకోగలిగేంత 2700 యావరేజ్ తీసుకుందాం. సో టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ కాస్ట్ గజంలో 20,000 అమ్ముతున్నాడు అనుకోండి, 35% to 36% ల్యాండ్ కాస్టింగ్ ఉంటుంది. మొత్తం ల్యాండ్ కాస్ట్ ఉండదు. తర్వాత ఒక 15-16% డెవలప్మెంట్ కాస్ట్. డెవలప్మెంట్ అంటే రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కర్బ్ స్టోన్స్ ఇవన్నీ కూడా. ఇంకొక 14-15% మార్కెటింగ్ కాస్ట్ ఉంటుంది. ఇంకొక 10% ఓవర్ హెడ్స్ ఉంటాయి, జనరల్ ఓవర్ హెడ్స్, తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా. ఇంకో 10% మీకు ఇంట్రెస్ట్ తెచ్చుకున్న అప్పు మీద వడ్డీ కడతాం మనం. ఇవన్నీ కలుసుకుంటే నేను చెప్పిన 35, 15, 10 ఎంత 50, 60, 70, ఒక లాస్ట్ మిగిలిన 20-25%, 20%, 25% ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి వస్తాను. మీరు ఏమన్నారంటే నాకు అర్థమైంది, ఒకటే రోడ్డు హైవే 300-400 మీటర్ దూరంలో ఒక ప్రాజెక్ట్, 2 వేరే ప్రాజెక్టులు, వేరే బిల్డర్స్, ఇంచుమించు సేమ్ అమ్యూనిటీస్, సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ ప్లాట్ సైజెస్, కానీ రేటు 2 తేడా వస్తుంది. ఒక దగ్గర 20,000 చెప్తే ఒక దగ్గర 35,000, 40,000 చెప్తున్నారు. అసలు ఇది సాధ్యమా అంటున్నారు. డెఫినెట్గా సాధ్యం. తెలుగులో ఒక సామెత ఉంది, చెత్తకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపయోగాలని. మన ఇంటెన్షన్ క్లారిటీ ఉండాలి. బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు రతన్ టాటా గారిని, మీరు ఎప్పుడు ఎందుకంటే టాప్ రిచెస్ట్ పర్సన్స్లో రారు అని. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఆన్సర్? చాలా నాకు నచ్చిన స్టేట్మెంట్. మిగతా గ్రూపులు ఎవరైతే టాప్ 1, టాప్ 2 అదాని, అంబానీ వీళ్ళందరూ వస్తున్నారో వాళ్ళు బిజినెస్ మ్యాన్, నేను ఇండస్ట్రియలిస్ట్. పారిశ్రామికవేత్త డిఫరెంట్, బిజినెస్ మ్యాన్ డిఫరెంట్.
అందుకనే వాళ్ళు చారిటీలోనే 65-70% రతన్ టాటా గారు ఎప్పుడు రారు. అది ఎందుకు చెప్పానంటే ఇక్కడ నేను బిల్డర్స్ గురించి మాట్లాడినప్పుడు మా ఏజెంట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్తాను, ప్రతి ఏజెంట్కి డబ్బు సంపాదించాలన్న తపన మంచిదే, ఎథికల్గా సంపాదించడం ఇంకా మంచిది. సో ఏ ఏజెంట్కైనా భూదేవంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. రెండూ కరెక్ట్. రెండు లేకపోతే రియల్ ఎస్టేట్ పనికిరాడు. మీ బిజినెస్ ఛానల్ రెవెన్యూ రావాలి కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బిల్డర్స్ విషయంలో ఆశ నుండి అత్యాశకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమవుతుంది, మనం ఎవరినో నేను X% పైకి రావాలంటే Y% మీద చేయి పెట్టాలి. వాడు నొక్కితే వీడి పైకి వస్తాడు. అది సినారియో ఇన్ ద బిజినెస్. మీరు సినిమాల్లో చూసిన. సో ఇక్కడ ఏమవుతుంది, నేను కాస్టింగ్ ఇచ్చిన తర్వాత అయితే బిల్డర్ లాస్కి అమ్మాలి. అది సహజంగా కాదు. లాస్కి ఎందుకు అమ్ముకుంటాడు? మరి రేటు తక్కువ ఇచ్చాడంటే డెఫినెట్గా ఒక ప్లాట్ 2-3 అమ్మాలి, లేదా డెవలప్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. రకరకాల రీజన్స్, మనం 1-2 రీజన్స్ చెప్పుకుంటున్నాం. సో ఈ ఎవరైతే ఇప్పుడు సోనీ అనే కంపెనీ ఉంది, మీరు ఇండియాలో ఎక్కడ కొనుక్కున్నా ఒకటే రేట్, డిస్కౌంట్ ఉండదు. వాడు ఇవ్వడు, నువ్వు కొంటే కొను లేకపోతే లేదు. కానీ అలా కాకుండా మీరు లోకల్ మేక్స్ కొనుక్కుంటే కొద్ది డిస్కౌంట్ ఇస్తారు, 5%, 10%, 15%. ఆ క్వాలిటీ వేరు, ఈ క్వాలిటీ వేరు. ఇప్పుడు నేను మా ఇంట్లో సోనీ వాడతాను, గత 15 సంవత్సరాలు ఒకటే టీవీ అంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకో మా రిలేటివ్స్ ఇంట్లో మిగతా లోకల్ కంపెనీస్ కొనుక్కున్నారు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కానీ పిక్చర్ ట్యూబ్ పోతుంది, హీట్ ఎక్కిపోతుంది, స్క్రీన్ కనిపించదు. కానీ కాస్ట్ ఆఫ్ కాస్ట్, అది ₹1,00,000 ఉంటే ఇది ₹1,50,000, ₹1,70,000 ఉంటుంది. సో మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి ఇఫ్ ద బిల్డర్ ఈజ్ జెన్యూన్, ఎథికల్గా ఉండి డెవలప్మెంట్ని కంప్లీట్ చేసి సొసైటీ ఫామ్ చేసి, చాలామంది బిల్డర్స్ సొసైటీ ఫామ్ చేయరు. అది ఒక బేసిక్ డ్రాబ్యాక్. మేము గవర్నమెంట్తో మాట్లాడినప్పుడు కూడా పర్మిషన్స్ ప్రొవిజన్లో పెడుతున్నాం. ప్రాజెక్ట్ డెవలప్ చేసాక బిల్డర్కి ఆ ప్రాజెక్ట్లో ఏ పని ఉండదు. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, క్లబ్ హౌస్ కానీ కొన్ని కామన్ ఎమ్యూనిటీస్ సొసైటీ పేరుని ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ కొంతమంది బిల్డర్స్ వాళ్ళ పేరునే పెట్టుకుంటున్నారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఈ రీజన్స్ ఏంటంటే ఇంకా డెప్త్ వెళ్ళాలంటే టైం పడుతుంది. జస్ట్ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఒకే బిల్డరు ఒక దగ్గర 20,000 ఇంకో దగ్గర 40,000 అంటే యూ హ్యావ్ టు గో విత్ ఎ మైక్రోస్కోపిక్ వ్యూలో ఎలా తక్కువ అమ్ముతున్నాడు, ఎందుకు అమ్ముతున్నాడు. ఇప్పుడు గత 6 నెలల్లో 1 ఇయర్లో చూసుకుంటే 3-4 స్కామ్లు అయినాయి. సాహితీ, తర్వాత జేబీ బిల్డర్స్ 500 కోట్లు, అది 1800, అంటే చాలా స్కామ్స్ అయినాయి. ఇదే అవుతున్నాయి. సో బిల్డరు 100 చెప్తారండి, మన జాగ్రత్త మనం చూసుకోవాలి కదా. అంతే కదా. అది చూసుకోకుండా కొనేస్తే ఇలా ఇప్పుడు అది ఇప్పుడు పక్కనోడు ఇచ్చినప్పుడు వీడు ఎందుకు ఇంత తక్కువ, మాకు ఫస్ట్ డౌట్ రావాలి. ఓకే, 40,000 చెప్తే వీడు 38,000 చెప్పాడు, 30,000 పర్లేదు, 5-10% ఓకే. బట్ ఇట్ కెనాట్ వెరిఫై 50-100% కదా. సో ఇది బయర్స్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ది థీవ్స్. బిల్డర్స్ దగ్గర అందరూ అలా ఉండరు. కార్పొరేట్ బిల్డర్స్ జనరల్గా చేయరండి. అప్కమింగ్ బిల్డర్స్ కానీ మిడ్ టైం బిల్డర్స్ కానీ కొద్దిగా ఆశ నుండి అత్యాశ షిఫ్ట్కి అయ్యి కొద్దిగా కస్టమర్ని ఇబ్బంది పెట్టే దూరంలో ఉంటారు. మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనం సేఫ్గా ఉంటుంది, మనం జాగ్రత్తగా అయితే బిల్డర్ సేఫ్గా ఉంటాడు. సార్, సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కొనే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆ ప్రాపర్టీ వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? అంటే ఇయర్స్ ఉంటుంది కదా, ఎన్ని సంవత్సరాల బిల్డింగ్ అని చెప్పుకోవడం మనకి. ఇది చాలా టఫ్ క్వశ్చన్. మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో నన్ను పరిగెడంటే ఇంజనీరింగ్ క్రాష్ కోర్స్ ఏమంటున్నారండి. 4 years ఎంట్రన్స్కి వెళ్తారు కదా, ఐఐటి క్రాష్ కోర్స్ అంటాం. 1 yearలో చెప్పేది 1 monthలో చెప్తే జనాలకు అర్థం కావాలి కదా, మీకు నాకు. సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కొనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మెయిన్ ఒకటే ప్రాబ్లం, ఆ బిల్డింగ్ని బట్టి ఆ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఎట్లా వాల్యూ ఎస్టిమేషన్ ఇవ్వాలని చెప్పి కూడా చాలామంది కూడా డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ ఎవరు కొంటారు. మీ క్వశ్చన్కి ఆన్సర్, ప్రతి క్వశ్చన్కి నేను ఒక బేస్ తయారు చేసి మీకు ఆన్సర్ చెప్తాను. ఎవరు కొనుక్కుంటారంటే మిడిల్ క్లాస్ పీపుల్, లేకపోతే ఎల్ఐజీ పీపుల్. ఎందుకంటే వాళ్ళు 1-2 కోట్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు. హస్బెండ్కో 25,000, వైఫ్కో 10,000, 30, 40, 50,000 లోపలు మన సిటీలో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఐఎమ్ పాసిబుల్ చేయొచ్చు అని కొన్ని ట్రైనింగ్ వెళ్తాను, అది డిఫరెంట్ సందర్భంలో. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ ప్లాట్స్ అనేసరికి ప్రతిదానికి ఒక లైఫ్ ఉంటుందండి. ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం. చైల్డ్హుడ్, టీనేజ్, యంగేజ్, అడల్ట్, మిడ్ ఏజ్, ఎట్లా ఓల్డ్ ఏజ్ స్టేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్ వయసుని బట్టి. అట్లానే ప్రాపర్టీకి కూడా ఒక ఏజ్ ఉంటుందండి. మనం చేసే కన్స్ట్రక్షన్ క్వాలిటీ బ్రాండ్ అవుతుంది. ఇప్పుడు మీరు కలెక్టా కానీ చెన్నై వెళ్తే కొన్ని బిల్డింగ్స్ ఎప్పుడు పడిపోతే తెలియదు. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, బిల్డింగ్స్ అంత పాత పడిపోయి ఉంటాయి. కానీ యాజ్ పర్ కరెక్ట్ రియల్ ఎస్టేట్
మిక్స్ అంటాం, అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ సీరియస్ పడితే 100 సంవత్సరాలు ఉండాలండి. కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం అసలు ఒక బిల్డింగ్ ఎన్ని సంవత్సరాల వరకు అది స్టాండర్డ్ ఉంటుంది? అది ఎప్పటికీ ఎన్నటికీ తరగను. ఆ క్వశ్చన్కి ఎక్కడ స్టాండర్డ్ ఆన్సర్ లేదండి. డిపెండ్స్ అపాన్ ది బిల్డర్ హూ ఇస్ బిల్డింగ్, ది క్వాలిటీ ఇంటెన్షన్ ఉందా లేదా. కానీ ఆ బిల్డర్ అయినా ఇన్ని సంవత్సరాలు ఈ బిల్డింగ్ ఉంటుంది, ఈ బిల్డింగ్ ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పి జనరల్గా బై అండ్ లార్జ్ మన దగ్గర కరెక్ట్ ఫిగర్ అయితే నా దగ్గర లేదు, కానీ బై అండ్ లార్జ్ ఒక 45-50 ఇయర్స్ అయితే ఉండాలండి బిల్డింగ్. కానీ ఇప్పుడున్న కొన్ని నాసు రకం క్వాలిటీలు వాడి అది కూడా ఉండట్లేదు. దేర్ ఆర్ సమ్ బిల్డింగ్ విచ్ ఆర్ ఈవెన్ 100. ఇప్పుడు మాకు సెకండ్ క్లబ్ అని ఉంది, అది 1878. అంటే ఈరోజుకి ఎన్ని అదొక 22, ఇదొక 24, ఆల్మోస్ట్ 150 ఇయర్స్ రఫ్గా. చెక్కు చెదరలేదు బిల్డింగ్. ఆ కన్స్ట్రక్షన్ వేరు. అప్పుడున్న క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు లేదు. కొన్ని యాక్చువల్గా అయితే 100 సంవత్సరాలు నామ్, బట్ రాను కార్లు కూడా చూస్తే బైకులు కానీ 20 ఇయర్స్ బ్యాక్ నేను కారు కొనుక్కుంటే ఇంత వెయిట్ అని ఉంది. ఇప్పుడు అదే కంపెనీ అదే మోడల్ వేరు కొనుక్కుంటే 20 kgs 25 kgs సమ్ వేరియేషన్ వస్తుంది. అంటే అంత మెటీరియల్ సేవింగ్ చేస్తున్నారు, అంత రేట్లు పెరుగుతున్నాయి, మెటీరియల్ తగ్గుతుంది. అంటే నేను ఎడ్యుకేషన్ చెప్తాను, ఉన్నత స్థితికి వెళ్ళాను కదా చేసేది. కానీ ఎడ్యుకేషన్ మా టైంలో సిలబస్లు తక్కువ ఉండి స్టాండర్డ్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడున్న టైంలో సిలబస్ ఎక్కువ ఉండి స్టాండర్డ్ తక్కువ ఉంది. సో నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. సో కమింగ్ ద పాయింట్, బిల్డర్ వచ్చినప్పుడు సో సెకండ్ హ్యాండ్ అనేసరికి మీరు ఫస్ట్ 10 ఇయర్స్ జనరల్గా ఫ్లాట్ అప్రిషియేట్ అవుతూ పోతుందండి. అంటే మనం కొన్న రేటుకి ఫ్లాట్ అనేటప్పుడు ఏమంటే కన్స్ట్రక్షన్ వాల్యూ 70-60% ఉంటే ల్యాండ్ వాల్యూ 30-40% ఉంటుంది. సో మీరు హై రైజ్ అపార్ట్మెంట్ చూసుకుంటే 10 గజాలు 15 గజాలు యూడిఎస్ అని వస్తుంది. ఈ 10 ఇయర్స్ తర్వాత ఒక ఫ్లాట్ అప్రిషియేషన్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అదే ప్లాట్ అప్రిషియేషన్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ వేరు, మీరు ఉండాలనుకుంటే అపార్ట్మెంట్ కొనుక్కోండి. రెంటల్ పర్పస్ లేకపోతే రీసేల్ అనేది అపార్ట్మెంట్ ఈజ్ నాట్ రియల్లీ వైస్. కొద్ది రెంటల్ వచ్చినా ఓవరాల్గా దానికి మెయింటైన్. మీరు 10 సంవత్సరాల తర్వాత ఒక బిల్డింగ్ని చూస్తే బయట మీకు నచ్చదు, టాయిలెట్స్ కానీ కొనేవాడికి అంత ఫస్ట్ హౌస్ కొనుక్కున్నంత ఉత్సాహం సెకండ్ హౌస్ ఉంటుంది. బట్ డబ్బులు సగం రేట్ తగ్గిపోతుంది కాబట్టి మనం సెకండ్ హ్యాండ్ ప్లాట్కి వెళ్తాం. ఒక 10 ఇయర్స్ కంటే అబోవ్ అయితే మాత్రం కొద్దిగా ఒకసారి రీథింక్ చేసుకోవాలి. అప్ టు అది కూడా మెయింటెనెన్స్. కొన్ని ఇల్లులు 20 సంవత్సరాలైనా బాగుంటాయి, ఆ ఓనర్ మెయింటైన్ చేయాలి. కొన్ని ఇల్లులు 5 సంవత్సరాలైనా చూడలేం. సో ఇట్ డిపెండ్స్, 2 ఫ్యాక్టర్లు. ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంది కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు నా కారు ఉంది, నాకు రిపేర్ వచ్చిన 3 నెలలకు ఒకసారి గ్యారేజ్కి పంపిస్తాను. రిపేర్ వస్తే పంపించేటారు, రిపేర్ రాకుండా చూసుకోవడం వేరు. అదేవిధంగా మెయింటైన్ చేయడం వేరు, మెయింటైన్ చేసుకోకుండా ఉండడం వేరు. సో 10-15 ఇయర్స్ దాటితే దానికి లోన్ కూడా తక్కువ వస్తుంది, వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. అయితే కొనుక్కునేటప్పుడు ఏం చూడాలని ఒక క్వశ్చన్ అడిగారు మీరు, పారామీటర్స్. ముఖ్యంగా ఏం చూసుకున్నారంటే కొత్త దానికి పాత దానికి సేమ్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. అంతకుముందు మనం మాట్లాడుకున్న డాక్యుమెంట్స్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, సేల్ అగ్రిమెంట్ ఉండాలి, సేల్ డీడ్ ఉండాలి, ఈసీ ఉండాలి, లీగల్ ఒపీనియన్ ఉండాలి. తర్వాత సెకండ్ హ్యాండ్కి అయితే ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లు, కొత్తదానికి రాదు, మనం వెళ్ళాక అసెస్మెంట్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, అట్లనే జిహెచ్ఎంసీఆర్ కన్సర్న్ అథారిటీ అప్రూవల్, అట్లానే కలర్ అప్పుడు 1950, 1940 నుండి ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్ లింక్ ఉండాలి. ప్రతి బిల్డర్ కూడా ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ఒక సెట్ ఇస్తాడు, ఆ సెట్లో మనం ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి. ఇంకోటి కొత్తగా ఏంటంటే సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీ పర్మిషన్ లేకుండా మనం అమ్మకూడదు. ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్. ఎందుకంటే చాలామంది యూఎస్ యూకేలో ఉండిపోయి మెయింటెనెన్స్ కూడా కొనేస్తారు, వీళ్ళు బేర్ చేస్తుంటే డ్యూస్ అవుతాయి, ఓవర్ డ్యూ అయిపోతాయి. నెలకి సపోజ్ 3,000 కట్టాలి లేదా 5,000 కట్టాలి, 3 సంవత్సరాలు ఆయన రావట్లేదు అనుకోండి, సంవత్సరానికి 60,000 2 లక్షల బిల్లు ఉంటుంది. సో సొసైటీ ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ఈ డ్యూస్ అన్ని కడితేనే ఇస్తుంది. ఒకవేళ అది కట్టుకుంటా మనం తీసుకున్నా మన మీద వేస్తాడు ఆ పెనాల్టీ. సో ఎన్ఓసి కంపల్సరీ తీసుకోవాలి, సొసైటీ నుండి తీసుకోవాలి, బయట అక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అండ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, ఆ సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీ కమ్యూనిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా తర్వాత బ్యాంక్ లోన్స్ ఉంటాయి. మెయిన్గా బ్యాంక్ లోన్ ఆ రోజుకి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎంత బ్యాంక్ లోన్ అవ్వడం కరెంట్ స్టేట్మెంట్ తెప్పించుకోవాలి. పర్మిషన్స్ చెప్పాము. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర అయితే కొంటారో ఆయన అమ్మేవాడా, ఒక్కోసారి ఏమవుతుందంటే అమ్మేవాడు వేరే ఉంటాడు, ఓనర్ వేరేవాడు ఉంటాడు. జీపీఏ ఇస్తారు లేకపోతే ఎస్పీఏ ఇస్తారు, స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ. ఆ ట్రాన్సాక్షన్ వరకు నాకు 10 ఎవరికైనా ఇప్పుడు పెద్ద ఆయనకి 10 ప్రాపర్టీలు ఉన్నాయి, ఒక ప్రాపర్టీ మీకు జీపీఏ ఇవ్వచ్చు. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నీకు ఆ ఒక్క ప్రాపర్టీకి అర్హత ఇస్తాను. కొంతమంది ఫోర్జరీ చేస్తారు.
సో ఇవన్నీ కూడా చేసుకొని నేను ఇవన్నీ సెకండ్ హ్యాండ్ లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్తాను నేను. సార్ కొంతమంది ఫామ్ ప్లాట్స్ కొనుక్కొని అందులో ఫామ్ హౌస్లు కట్టుకుంటారు. అవును. అంటే పర్మనెంట్గా అందులో బిల్డింగ్ కట్టుకోవడానికి లేదా? అసలుకి ఇట్లా పర్మిషన్స్ ఎవరు ఇస్తారు? సో అది ఆన్సర్ చేసే ముందు ప్లాట్లు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవాలి మనం. ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్, అదే హెచ్ఎండి జోన్లో అయితే R1, R2, R3, R4 జోన్స్ అని ఉంటాయి. కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. కొన్నాట్లో కొన్ని అన్ని కట్టుకోవచ్చు, కొన్నాట్లో కొన్నే కట్టవచ్చు. కమర్షియల్ వాణిజ్య పనులు అన్నీ చేయకూడదు. అది ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్. ఇట్ క్యాన్ బి జిహెచ్ఎంసి, ఇట్ క్యాన్ బి డిటీసీపీ, ఇట్ క్యాన్ బి హెచ్ఎండి. మీ పరిధిలో ఆల్రెడీ గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎపిసోడ్కి వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఫామ్ ప్లాట్, దాని తర్వాత మనం డిస్కస్ చేసేది ఫామ్ ల్యాండ్. ఫామ్ ప్లాట్ వేరు, ఫామ్ ల్యాండ్ వేరు, ఓపెన్ రెసిడెన్షియల్ హౌస్ వేరు. ది మూమెంట్ ఫామ్ అనగానే అక్కడ కన్స్ట్రక్షన్ అలౌడ్ కాదు. ఇప్పుడు 111 జీవో మీరు విన్నారు, గతంలో పెద్ద అల్లకొల్లలో అయింది కేసీఆర్ గారు దీపే ముందు. నెక్స్ట్ కన్జర్వేషన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఫారెస్ట్ జోన్, ఇలాంటి జోన్స్లో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్, ఇలాంటి లెవెల్లో ఎక్కడ అలో చేయరు. మినిమం 10%. అంటే ఫామ్ హౌస్ అంటే ఏంటంటే ఒక 1000 గజాలు మీరు కొనుక్కున్నారు అనుకోండి, 100 గజాల్లో కట్టుకోవాలి మీరు. 900 గజాలు ల్యాండ్స్కేపింగ్ కానీ, మొక్కలు పెంచడం కానీ, ఆకుకూరలు కానీ, పువ్వులు కానీ, ఇంకా వాటెవర్ వెజిటేబుల్స్ కానీ మీరు చేసుకోవచ్చు. ఎందుకు? వాటర్ ఉండాలి. NGT అనే ఒక బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని. దానికి ఒక కండిషన్, దాని పర్పస్ ఏంటంటే నేచర్ని, ప్రకృతిని ప్రొటెక్ట్ చేయడం. అయితే వాటర్ రిసోర్సెస్ అవ్వచ్చు లేదా గ్రీనరీ అవ్వచ్చు. కమింగ్ టు ఫామ్ ల్యాండ్స్. ఫామ్ ల్యాండ్స్ అనేది ఎకరాల్లో మాత్రం అమ్మాలి. ఇక్కడ పెద్ద తేడా జరిగేది ఏంటో చెప్తాను మీకు టికెట్ బయర్స్ కోసం. ఫామ్ ల్యాండ్స్ అనేది ఎప్పుడు కూడా గజాల్లో కానీ గుంటాల్లో కానీ అమ్మకూడదు, ఎకరాల్లో మాత్రం ఉంటుంది. నాలా కన్వర్షన్ జరగదు. ఒకటి. ఫామ్ ప్లాట్స్ వచ్చేసరికి గుంటాల్లో మాత్రం అమ్మాలి. ఒక గుంట = 121 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు లేటెస్ట్ రూల్ ఏంటంటే 5 గుంటాలు పెడుతున్నారు మినిమం, 605 గజాలు. అది కొనుక్కుంటే మనకి రైతు బంధు, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా అమలు అంటే ఇంప్రూవ్ అవుతాయి. సో రెసిడెన్షియల్ ప్లాట్లో మామూలు మీరు పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పబ్లిక్లో కొంతమంది మోసపోయేది ఏం చేస్తారంటే ఫామ్ ప్లాట్స్ని ఓపెన్ ప్లాట్స్ అనుకుని కొనేస్తున్నారు. ఓకే, అర్థమైందా? ఫామ్ ప్లాట్స్ని ఓపెన్ ప్లాట్స్ అని కొనేస్తున్నారు. ఫామ్ ప్లాట్స్ ఎంత చెప్పాను? మినిమం కన్స్ట్రక్షన్. ఓపెన్ ప్లాట్లో మొత్తం సెట్. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇది ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్. కమర్షియల్ వేరు. ఓకే. ఏదైనా వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే చాలామంది ఏమనుకుంటే మనం డైరెక్ట్ ఇల్లు కట్టుకోవచ్చు అనుకుంటారు. డిటీసీపీలో కొనుక్కున్నా, హెచ్ఎండిలో కొనుక్కున్నా మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. ప్రాజెక్ట్కి ఉంది పర్మిషన్, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ బిల్డర్ ఇవ్వడు, మనం అప్లై చేసుకుంటే ఇస్తారు. అయితే మీరు ఇందాక ఇంకో ప్రశ్న కూడా అడిగారు, ఏంటంటే ఫామ్ ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చా అన్నారు. ఇది అరుదుగా వస్తుంటుంది. జనరల్గా నాకు తెలిసి 99.9% కట్టుకోకూడదండి. బట్ ఈ మధ్యకాలంలోనే నాకు ఒక ప్రాజెక్ట్ నా నాలెడ్జ్లోకి వచ్చింది. జీపీ లేఅవుట్లో అమ్ముతున్నారు. జీపీ లేఅవుట్లో 5 గుంటలు అమ్ముతున్నారు. కాకపోతే అది ఫ్రీ జోన్లో ఉంది. ఫ్రీ జోన్లో ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు పర్మిషన్ తీసుకుని. గ్రామ పంచాయతీకి అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇస్తారు. ఇది చాలా ఆడ్ సిచ్యువేషన్, జనరల్గా జరగదు. అక్కడ ఆ సిచ్యువేషన్లో లక్కీగా ఆ జోన్ కింద పడి. ఫ్రీ జోన్ అంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, ఫ్రీ. అక్కడ రిస్ట్రిక్షన్ ఉంటాయి ఫామ్ ప్లాట్స్కి. ఈ ప్రాజెక్ట్లో లక్కీ ఏంటంటే మీరు కొనుక్కున్నది ఫామ్ ప్లాట్ రూపంలో కొనుక్కొని ఆ రేట్ ఇచ్చి ఇల్లు కట్టుకునే ఫెసిలిటీ వస్తుంది. సో కొన్ని ఏరియాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఒక ప్రాజెక్టు మనకి మోకిలా శంకర్పల్లి దాటిన తర్వాత ఉంది, 100 acres గేటెడ్ కమ్యూనిటీలో వస్తుంది. మీరు కొనేది ఇచ్చేది ఫామ్ ప్లాట్ రేట్ 9,600, 9,700 దొరికిపోతుంది ప్లాట్. కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ మనం షాద్ నగర్ కానీ, ముంబై హైవే కానీ చూసుకుంటే కనుక 30,000, 40,000, 50,000 అని మనం మాట్లాడుకున్నాం. సో 10,000 కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు అంటే డెఫినెట్గా కట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5 yearsలో ఆ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా కింద 2,400 ఎకరాలు ఒక జోన్ వస్తుంది. అట్లనే ఒక 500-600 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తుంది. ఇవన్నీ కలిపితే 3,000 ఎకరాల్లో ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ డెవలప్ అయిందంటే ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే మిగతా అన్ని. అండ్ బెస్ట్ పాయింట్ ఏంటంటే RRRకి లోపు ఉంది, 6-7 కిలోమీటర్ లోన్. మన సీఎం గారు చెప్పినట్టు ORR to RRR ఈజ్ అ గ్రోత్ కారిడార్.
అంటే నెక్స్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ ఏంటంటే ఈ 30-40 కిలోమీటర్ విస్తీర్ణం డిస్టెన్స్ ఉంటుంది ఓఆర్ఆర్ టు ట్రిపుల్ సో అక్కడ మేజర్ డెవలప్మెంట్స్ శాటిలైట్ టౌన్షిప్స్ కానీ ఫార్మా క్లస్టర్స్ కానీ స్పోర్ట్స్ సిటీ కానీ హెల్త్ సిటీ కానీ ఇంకా రకరకాల అదర్ మెట్రోస్ కానీ ఎస్సీజెడ్స్ కానీ ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి. సో ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది, అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ల్యాండ్ తక్కువ ఉంది కాబట్టి రేట్లు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడైతే ల్యాండ్ ఎక్కువ ఉందో కొంత ఇప్పుడు ఉన్నది కానీ మనం వాడుకునే స్టేజ్లో లేదు, అంతా అగ్రికల్చర్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, హెచ్ఎండిఏ డిటీసీపీ ఎప్పుడైతే హెచ్ఎండి పెరిగిందో జీపీ కాస్త డిటీసీ పెరిగింది, ఒకటి పెరిగితే ఇంకోటి పెరగాలి కదా. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏని డిటీసీపీ ల్యాండ్ వరకు పెంచుతున్నారు. అప్పుడు డిటీసీపీ ల్యాండ్ ఏమవుతుంది, అటు పెరుగుతుంది కదా. సో రెండు పక్కల కూడా గ్రోత్ డెవలప్మెంట్. చాలామంది ఏమనుకుంటారంటే RRRలోనే పెరుగుతుంది. RRRకి నా సజెషన్ ఏంటంటే 5 కిలోమీటర్స్ అటు 5 కిలోమీటర్స్ ఇటు, రెండు పక్కల ఒక సిటీ స్టేట్ బార్డర్ నుండి పెరుగుతుంది, ఇటు నుండి పెరుగుతుంది, అప్పుడే సెంటర్ ఫుల్ అవుతుంది. ఒక సైడ్ పెడితే చాలా టైం పడుతుంది. రేవంత్ రెడ్డి గారు అంబిషన్ ఐడియా ఏంటంటే స్టేట్ తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి రావడానికి ఈ మధ్యలో ఇప్పటి వరకు 4 నుండి 5 గంటలు పడుతుంది. ఈ ఒక్కసారి RRR యాక్షన్లోకి వస్తే కనుక 1.5 hours to 2 hours జర్నీ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు బాంబేలో నేను చెప్పిన పూణే టు ముంబై అప్ అండ్ డౌన్ చేస్తారు డ్యూటీలు. పూణే టు ముంబై అంటే 4 hours 3 hours ఉంటుంది. పొద్దుట 6 గంటలకు వెళ్తారు, 10 గంటలకు వెళ్తాడు, మళ్ళీ అక్కడ 6 గంటలకు వెళ్తారు, 10 గంటలు. సండే పూట పిల్లలు చూసి ఈ అంకులు ఎవరమ్మా అంటారు అమ్మని, ఎందుకంటే ఈయన వెళ్ళేటప్పుడు ఆయన లెగరు, ఈయన వచ్చేటప్పుడు పడుకుండిపోతారు. ఇప్పుడు కొద్ది తగ్గింది. అప్పుడు 4 hours ఉండేది, నేను ఐమ్ టాకింగ్ 20 years. ఇప్పుడు ఐ థింక్ 2.5 years ఎక్స్ప్రెస్ హైవే పెట్టిన తర్వాత 2.5 hours అయింది. అదే వస్తుంది పరిస్థితి మనకి. హైదరాబాద్కి ఒక్కసారి RRR అంటే ఇప్పుడు స్టేట్ బార్డర్కి ఎంత ఉంటుందండి, 200 సెంటర్ పాయింట్ చూసుకుంటే ఒక 200, 250, 300 కిలోమీటర్ దాటి ఉంటుంది నాకు తెలుసు. తెలంగాణ అంతేనా, తెలంగాణ బార్డర్కి సిటీ నుండి 250, 300 కిలోమీటర్. సో 1.5 hours అంటే గంటకి 50 కిలోమీటర్ వస్తాను. ఓఆర్ఆర్లో RRR ఎంత ఉంటుంది, 120 kilometers, 100 kilometers per hour. 300 కిలోమీటర్ను మ్యాక్సిమం 2.5 hours or 2 hours. సో ఆ స్పీడ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా రేట్లు రోడ్ స్పీడ్ కూడా పెంచి ఇప్పుడు ఆల్రెడీ 120 వరకు వచ్చేసింది. ముందుకెళ్తే ఇంకో 20-30 పెంచుతారేమో. పెంచినప్పుడు 200 కిలోమీటర్ రావడానికి 2 గంటలకి మోర్ దెన్ ఇనఫ్. అంటే అప్ అండ్ డౌన్ చేసే స్టేజ్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు 50 కిలోమీటర్ మనం శంకర్పల్లి, మోకిలాల, షాద్నగర్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు జనాలు. అండ్ ఐటీ క్రౌడ్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, మన హైదరాబాద్కి 10 lakhs మంది ఉన్నారు. ఎంటైర్ ఇండియాలో 50 lakhs మంది ఐటీ ఉంటే 10 lakhs హైదరాబాద్లో ఉన్నారు. ఈ 10 lakhsలో ఒక 30% అంటే 3 lakhs మంది ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి ట్రావెల్ చేస్తున్నారు, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. సో మొదటి నుంచి డెవలప్మెంట్ విషయం కావచ్చు, కంపెనీస్ ఇక్కడ రావటం విషయం కావచ్చు, రేట్లు రియల్ ఎస్టేట్లో రేట్ల పరంగా తీసుకున్నా కావచ్చు, కొంత వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. ఏంటి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్కి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఉంది. అవునా? సో రిచ్ వాడికి వాడు పడుకున్నప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తాడు. పూర్ డాడ్ అనేవాడు పని చేస్తూనే డబ్బులు వస్తాయి. రిచ్ డాడ్ వచ్చేసి నార్త్ సౌత్ వెస్ట్ అంటే నేను చెప్పను కానీ ఇంచుమించు అదే అర్థం. అదే కదా మీరు మాట్లాడారు. సో ఎందుకంటానంటే ఇక్కడ ఒక ప్లానింగ్లోనే ఒక లుస్క్ అనొచ్చు, ఒక మిస్టేక్ ఉందండి. ఏంటంటే ఒకటి మన 10 years గవర్నమెంట్, TRS గవర్నమెంట్ ఒకదానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా వేగవంతంగా పెరిగింది, అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇదే స్పీడ్ అన్నిటికీ ఉండుంటే మేబీ కేసీఆర్ గారు ఈరోజు 3rd time సీఎం అయ్యేవారేమో. ఎందుకంటే మాట తెలంగాణ ఇస్ ఎ బిగ్ స్టేట్. అసలు ఏపీ మొత్తం ఉంటే అది డిఫరెంట్ ఉండేది సినారియో. ఇది ఒక కొన్ని రాజకీయ కుట్రలో లైట్లు ఆర్పేసి ఇచ్చేయడం అది సపరేట్ మ్యాటర్, అది ఎప్పుడైనా సపరేట్గా మాట్లాడడం. కానీ హైదరాబాద్లో కూడా ఒక పర్టికులర్ జోన్ ఫోకస్ చేయడం అనేది జనాల్లో ఎన్నో అపోహలు తలపడుతున్నాయి. ఎందుకంటే వై ఓన్లీ 1 zone? ఇప్పుడు నీకు 4 కొడుకులు ఉన్నారు, 4 సిస్టర్, అందరికీ ఈక్వల్గా చేయాలి కదా తండ్రి. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ అపోహాలను తొలగిపోయి, అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, సో RRR కూడా దాదాపు వర్క్ స్టార్ట్ అవబోతుంది. సో సమానంగా ఇక్కడ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా? ఇటు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉందా నార్త్ ఈస్ట్లో కూడా? డెఫినెట్గా ప్లానింగ్ అయితే అది ఉందండి. ఇంప్లిమెంట్ ఇట్స్ టూ ఎర్లీ టు టెల్, బట్ ద ఇంటెన్షన్ ఈజ్ పాజిటివ్. దట్ దే వాంట్ టు డెవలప్ ద హోల్ స్టేట్. నార్త్ ఈస్ట్లో రేపు రాబోయే 5 సంవత్సరాల్లో టాప్ 5 places ఇక్కడ డెవలప్మెంట్ జరగబోతుందని మీరు ఏమైనా చెప్పగలరా?
నేను ఇప్పుడైతే టూ ఎర్లీ అనుకుంటానండి, బట్ డెఫినెట్గా మేబీ నెక్స్ట్ 6 months to 1 yearలో మనకి హెచ్ఎండిఏ 2050 మెగా తెలంగాణ మాస్టర్ ప్లాన్ వస్తుంది. అందులో వాళ్ళు స్పెల్ అవుట్ చేస్తారు. ఇప్పుడు చెప్పడం అంత సుముఖంగా ఉండదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్లో చెప్పడం కరెక్ట్. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంత ఆతృత అయితే ఉంటుంది. ఆ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు మీరు అన్నట్టు 6 నెలల తర్వాత 1 year తర్వాత ఒక్కసారిగా అక్కడ రేట్లు పెరిగితే కొనలేమని చెప్పి, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కూడా చాలామంది ఆలోచించే పరిస్థితి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీనారాయణ గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి 4 నెలల్లో అంత అయింది, అంతేగా జనవరి. సో ఎనీ పర్సన్ విల్ టేక్ రీజనబుల్ టైమ్ టు సెటిల్ అండ్ ఇంప్లిమెంట్ ది పాలసీస్. రాగానే ఇప్పుడు ఒక విత్తనం వేస్తారనుకోండి, సీడు, ఇమీడియట్గా పళ్ళు రావు కదా. నీరు పోయాలి, నారు పోయాలి, పెంచాలి, పెరగాలి, పూలు రావాలి, పళ్ళు రావాలి, చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకని మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా నార్త్ ఈస్ట్ వైపు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చాలంటే సూటిగా మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. సూటిగా అంటే మీరు ఇరికించే క్వశ్చన్ కానీ, బట్ నేనేమంటే అక్కడ చెప్పడానికి మాకు ఇప్పుడు మీ ఏదైనా రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా ఏదైనా చెప్పాలంటే ఒక బేస్ ఉంటేనే చెప్తామండి. వీఆర్ నాట్ గాడ్స్, యూఆర్ నాట్ గాడ్, యూ డోంట్ ఎక్స్పెక్ట్ అస్ టు బి గాడ్. డాక్టర్ అంటారు దేవుని దగ్గర దేవుడు. మన అనలిస్ట్ ఎలా చేస్తుంటే ఉన్న డేటా మీద అనాలిసిస్ చేస్తాం. అక్కడ మేము చెప్పే ముందు మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది కదా. ఏదో మీరు అడిగారు ఏదో చెప్పామని కాకుండా నార్త్ జోన్లో కానీ ఈస్ట్ జోన్, ఇప్పుడు విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, ఇటు సుచిత్ర కొంపల్ హైవే కానీ గ్రోత్ లాస్ట్ 10 సంవత్సరాల్లో కొన్ని విషయాల్లో కొన్ని ప్లేస్లో నార్త్ జోన్లో పెరిగింది. కానీ బట్ అనుకున్నంత ఇండస్ట్రీ రాలేదు, అనుకున్నంత స్పెషల్ జోన్స్ రాలేదు, అనుకున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు. ఇవన్నీ ఇప్పుడు సిటీ పెరగాలంటే ఏం కావాలండి? ఒక సిటీ రియల్ ఎస్టేట్లో అప్రిషియేట్ కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెస్ట్లో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా ఈస్ట్లో కనిపించేది. మీరు ఎన్నోసార్లు ట్రావెల్ చేసి ఉంటారు కదా, బీబీ నగర్ కానీ, గట్కేసర్ కానీ, యాదగిరిగుట్టలో ఏముందండి? ఒక టెంపుల్ తప్ప అక్కడ చెప్పుకోదగ్గ ఐటమ్స్ ఏం లేవు. ఎక్కడో పోచారంలో ఇన్ఫోసిస్ పెట్టారు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి నార్త్లో ఈస్ట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాలు ఆగి ఒప్పుకుంటే మాత్రం రేట్లు తక్కువ ఉంటాయి కంపేర్ టు సౌత్ వెస్ట్ జోను మీరు అడిగిన దానికి. కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి, లో మిడిల్ క్లాస్ పీపుల్కి అది జరిగే పనేనా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ 10,000 కూడా ల్యాండ్ దొరుకుతుంది, 8,000 కూడా ల్యాండ్ దొరుకుతుంది. ఎక్కడ? ఈస్ట్ సైడ్. ఎందుకు? ఎక్కడ ఇప్పుడు మీరు స్టార్ హోటల్కి వెళ్ళి 500 రూపాయలు 1000 రూపాయలు ఒక దోశకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు మీరు? యూ హ్యావ్ అన్ అంబియన్స్, యూ హ్యావ్ ఎ క్వాలిటీ, యూ హ్యావ్ ఎ హైజీనిటీ, అంతే కదా. అదే దోశ 50 రూపాయలు బండి మీద దొరుకుతుంది, పక్కనే కాలం ఉంటుంది, నాలో ఉండవు, మనం తినలేము కూడా. ఆ కేటగిరీ వేరు, ఈ కేటగిరీ వేరు. సో ఎక్కడైతే రేటు తక్కువ ఉందో అక్కడ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు కొనుక్కోవాలంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాలండి. ఇప్పుడు మనకి ఇల్లు ల్యాండ్ కావాలా, అప్రిషియేషన్ కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్. సో ఈస్ట్లో కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఈ టర్మ్ గవర్నమెంట్ అయ్యేసరికి క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ ఏమవుతుంది, మెట్రో కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇండస్ట్రీ జోన్ కానీ, స్పోర్ట్ అంటే మీరు అనేది ఇన్వెస్ట్ అనే వాళ్ళకి మరి కొంతకాలం వేచి చూడమంటారా? ఈస్ట్ జోన్లో డెఫినెట్గా నేను వెయిట్ చేయమంటానండి. ఈస్ట్ అండ్ నార్త్కి ఇక్కడ ఉన్నంత రేట్ ఆఫ్ గ్రోత్ అక్కడ ఉండదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మీరు 10 years ముందు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ మిస్టేక్. సో రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది కమర్షియల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకుంటే రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది చాలా అరుదుగా అడుగుతారు యాంకర్స్, మీరు అడిగారు, మంచి విషయం ఇది. రెంటల్ ఇన్కమ్ అనేది నేను చెప్పిన 4 భాగాలు ఒక పార్ట్. థర్డ్ పాయింట్ ఎప్పుడు తను చాలా తరచుగా చెప్తాను, ఇందాక కూడా చెప్పాను గత ఎపిసోడ్లో. క్యాపిటల్ కన్జంప్షన్, ట్రేడింగ్, రెంటల్ ఇన్కమ్, ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అయితే రికార్డుల ప్రకారం చూసుకుంటే ఒక ప్లాట్ కొని ఒక 10 years తర్వాత అమ్మితే ఎంత వస్తుందో చూసుకుంటే, ఒక ఫ్లాట్ కొని లేదా ఒక కమర్షియల్ ఆఫీస్ కొని రెంట్కి ఇవ్వడం వల్ల వ్యత్యాసాలు చాలా ఉన్నాయండి. ఆస్మాన్ జమీన్గా ఫరక్ హై. ఎందుకంటే మీకు బ్యాంకులో పెట్టుకుంటే ఎంత వస్తుందండి మీ ప్రకారం? సంవత్సరానికి 7% ±0.5%. రియల్ ఎస్టేట్లో పెడితే ఎంత వస్తుందండి? అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లో ఎవ్రీ ఇయర్ 20% అష్యూర్డ్ మినిమం. 5 years డబుల్ అంటున్నాం కదా, 5 × 20 100. అదే రెంటల్ ఇన్కమ్ పెట్టుకుంటే రెసిడెన్షియల్లో బాగా తక్కువ అండి, 2 to 3%. ఓకే. కాదు ఇక్కడ ఏం మిగులుతుందండి మీకు? ఎక్స్ట్రా ప్రైడ్ ఆఫ్ ఓనర్షిప్ వస్తుంది. ప్రైడ్ అంటే ఇల్లు నాది అనుకుంటాం. రిటర్న్స్ పరంగా రెంటల్కి రెసిడెన్షియల్
ఇంకా తప్పదంటే నేను చాలాసార్లు చెప్పాను, ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్. ఏమన్నాను? ఫూల్స్ బిల్డ్ హౌసెస్. ఎందుకంటే మీరు 2 కోట్లు పెట్టి ఒక విల్లా కొంటారు, లేకపోతే ఒక ఫ్లాట్ కొంటారు. దాన్ని రెంట్కి ఇస్తే 30,000-40,000 వేలు వస్తుంది. కానీ టెనెంట్ మమ్మల్ని ఎలా చూస్తాడంటే, నువ్వు ఏదైనా పాడైంది అనుకోండి, ₹100 ట్యాప్, మిమ్మల్ని పిలిచి తిడతాడు లెఫ్ట్ అండ్ రైట్. ఏమంటాడు? డబ్బులు తీసుకోవట్లేదా, సరే బాగా చేయించి అంటాడు. 2 కోట్లు కానీ ఇచ్చారంటే 50,000. అందుకని ఆ డైలాగ్. అయితే ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఈ సందర్భంలో 2 to 3% కంటే ఎక్కువ ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్ట్ చేస్తే 20 నుండి 25,000 రెంట్ వస్తుంది మ్యాక్సిమం నెలకి. అంటే సంవత్సరానికి ఎంత అండి? 3 lakhs. కొన్ని 25 మ్యాక్సిమం తీసుకున్నా. దాంట్లో మళ్ళీ మన ప్రాపర్టీ ట్యాక్స్ మనం కొట్టుకోవాలి, అది వేరు. నెట్ కాస్టింగ్ వేరు, గ్రాస్ కాస్టింగ్ వేరు. సో ఇక్కడ ఏమవుతుందంటే ₹1,00,00,000 పెడితే మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది? 3 లక్షలు. ఎంత పర్సంటేజ్? 3%. రైట్. అదే కమర్షియల్లో పెట్టుకుంటే ఒక 10-15 years బ్యాక్ 12 to 14% వచ్చేది. 12 to నేను అమ్మాను ప్రాపర్టీస్ 20 years బ్యాక్. ఎందుకంటే మీరు రెంట్లో రెసిడెన్షియల్లో స్క్వేర్ ఫీట్ ₹10, ₹15 కంటే ఎక్కువ రాదు. ఇప్పుడు 1,500 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, నేనేమన్నాను? 25,000, 15 నుండి ₹15 పర్ స్క్వేర్ ఫీట్. కమర్షియల్లో ఈరోజు దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ ₹250 to ₹300 పర్ స్క్వేర్ ఫీట్ ఇన్ హైదరాబాద్ ప్రజెంట్లీ. గ్రౌండ్ ఫ్లోర్ రీటైల్ స్పేస్ అంటారు. కమర్షియల్ రీటైల్ వేరు, ఆఫీస్ స్పేస్ వేరు, ప్లగ్ అండ్ ప్లే వేరు, SEZ వేరు. అదే మీరు ఫారెన్లోకి వెళ్తే ₹3,000-4,000 పర్ అడుగు ఉంటుంది రెంట్ ఇండియన్ కరెన్సీలో. ఓకే. ఢిల్లీలో చూసుకుంటే ₹1,500 ఉంది. కొనాట్ ప్లేస్ అని ఉంటుంది, మెక్డొనాల్డ్స్ బిల్డింగ్. సో వేరియేషన్. ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చేసే వరకు మీకు జనరల్గా 6% దాకా వర్కౌట్, 5 to 6% వర్కౌట్ అవుతుంది. అంటే రెసిడెన్షియల్ మీద ఇది బెటర్, బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్లో పెట్టుకుంటే ఇది బెటర్ కాదు. సో కొంతమంది కమర్షియల్ ఓన్ పర్పస్ తీసుకుంటారు, కొంతమంది ప్యాషన్ ఉంటుంది, నేను కమర్షియల్లో పెట్టుకోవాలి, నేను ఇవాళ కదా రేపు నేను రిటైర్ అయ్యాక నేను ఆఫీస్ పెట్టుకుంటాను అని వాళ్ళు కొన్ని ఇచ్చుకుంటారు. అయితే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే రెసిడెన్షియల్లో రిటర్న్స్ తక్కువ ఉన్నా ఎవరైనా ఖాళీ చేస్తే టెనెంట్ జల్దీ వస్తారు. కానీ కమర్షియల్ అట్లా ఉండదు. ఎందుకంటే ఒకసారి టెనెంట్ కాలేదు అంత 5 లక్షలు 4 లక్షలు మీకు ఇప్పుడు ఇదే ఫ్లాట్ మీరు 70-80 వేలు ఇస్తా అన్నారు, మీరు ఖాళీ చేస్తే మళ్ళీ టెనెంట్ వస్తాడో లేదని టైం పడుతుంది. అదే కమర్షియల్ అనేసరికి రోడ్ ఫేసింగ్ బిల్డింగ్. రోడ్ ఫేసింగ్ అంటే మీరు 2 లైట్ పెడితే ఎవడో ఒకటి వచ్చేస్తారు. సో ప్రతి రెసిడెన్షియల్కి కమర్షియల్ కొనుక్కోవాలనేది చాలా పారామీటర్. మీకు 1-2 మీరు ఇచ్చిన టైంలో ట్రై చేస్తున్నాను. కమర్షియల్లో ప్రాఫిట్ ఉంటుంది, ఎక్కడైతే ప్రాఫిట్ ఉంటుందో అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా? మీరు చెప్పండి, మీకు తెలిసిందే. ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోపోవడమే బిగ్ రిస్క్ నా ప్రకారం. ఇప్పుడున్న యువతులు రిస్క్ తీసుకోవట్లే, లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతున్నారు. మీరు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మనం పెరిగిన ఇప్పుడు ఎవరైనా సైకిల్ తొక్కుతున్నారని మీకు కనిపించారా? పిల్లలు ముడుకులు తెగుతున్నాయా? వాడు పుట్టగానే సెల్లర్ ఫోన్లో పడతాడు, కార్లో డ్రైవ్ చేస్తాడు. వాడు సైకిల్ రానే రాదు, బ్యాలెన్స్ కూడా రాదు. మనం నేర్చుకున్నప్పుడు సైకిల్ తొక్కితే ముడుకులు చెక్కే, పెడల్ మీద తొక్కేవాళ్ళు, మధ్య సీట్ మీద కూర్చొని అలాగలా ఉండే. ఎందుకు చెప్తానంటే రాను జనరేషన్ మారిపోతుంది, బాడీకి ఫిజిక్ తగ్గిపోతుంది, స్పోర్ట్స్ అనేది లేదు, ఎక్సర్సైజ్ అనేది లేదు. ఇక్కడికి వచ్చేసరికి సమ్మరీ ఏంటంటే ప్యాషన్ వేరు, రిటర్న్స్ వేరు. మీకు కమర్షియల్ కొనుక్కోవాలని ప్యాషన్ ఉంటే కొనుక్కోండి. బట్ రిస్క్ ఏంటంటే చిన్న ప్రాపర్టీలు అయితే రోడ్ సైడ్ ప్రాపర్టీ చిన్న మడిగా అనుకోండి 5,000 ఎవరో వస్తాడు, 3 లక్షలు 4 లక్షలు ఆ రెంట్ కట్టుకునే కెపాసిటీ ఉండాలి కదా. 4 లక్షలు రెంట్ కొట్టాలంటే వాడికి అట్లీస్ట్ 40 lakhs ప్రాఫిట్ ఉండాలి. 40 lakhs ప్రాఫిట్ ఉండాలంటే 4 crores టర్న్ ఓవర్ చేయాలి నెలకి, అంటే సంవత్సరానికి 50 కోట్లు. అది బిజినెస్ లింక్. రెంట్ కెనాట్ బి మోర్ దెన్ 8 to 10% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ యూ మేక్. చాలా బిజినెస్లు ఎందుకు లాస్ వస్తాయంటే ఈ ఈక్వేషన్, ఇన్ఫ్లో విల్ బీ లెస్సర్, అవుట్ఫ్లో విల్ బీ మోర్. మనకు వచ్చే తక్కువ, పోయేది. కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్సేషన్ ఎక్కువ ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. మన రెసిడెన్షియల్ పోలిస్తే 4-5 times ఉంటుంది. మేము ఒక ఏరియాలో రెసిడెన్షియల్ ఇల్లుని కమర్షియల్ ఆఫీస్ కింద కన్వర్ట్ చేసాం. అప్పటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ 10,000 వచ్చేది సంవత్సరానికి. కమర్షియల్ బోర్డు పెట్టుకుని 90,000 చేశాడు. ఇది ఐఎమ్ టాకింగ్ 15 years బ్యాక్. అదొకటే మార్చాడంటే వాటర్ బిల్ మారిపోయింది. అంతవరకు 500 వచ్చే వాటర్ బిల్లు 3,500 అయింది. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే మొత్తం అన్నీ 4-5 సార్లు జంప్ అయిపోతుంది. సో కమర్షియల్లో ఇన్వెస్ట్మెంట్ మంచిది, ప్లస్ హై వాల్యూ ఉంటుంది కమర్షియల్. ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే లో వాల్యూలో దొరకదు. కమర్షియల్ ఒక ఫ్లోర్లో కొనుక్కోవాలంటే ఒక 5,000 స్క్వేర్ ఫీట్ మీకు మినిమం 20,000, 30,000, 40,000 ఉంటుంది.
అంటే మీరు కోర్టులో వెళ్ళిపోతాయి. లక్షలు అనేది ఈ మడిగిలు అంటే వేరు, కానీ జనరల్ కమర్షియల్ జూబ్లీ హిల్స్, బంజారాస్ చూసిన బిల్డింగ్స్ అవి మీకు రావు. ఎందుకంటే 5,000 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లోర్ ఉంటుంది జనరల్గా మినిమం. 5,000 ఇంటూ 30,000 వేసుకోండి, ఎంత ఎంత లెక్క వేసుకోండి, 15 కోట్లు. 15 కోట్లు మీకు వచ్చే రెంట్ 6%. సో ఆ విధంగా దీని మీద ఇంకా మనకి ఎవరికైనా డీటెయిల్స్ ఉంటే మనం సంప్రదిస్తే ఇంకా ఎక్కువ ఎలాబొరేషన్ ఇస్తాం. టైం తక్కువ ఉన్నందువల్ల ఒక 2-3 పాయింట్లు మాత్రం మనం డిస్కస్ చేయగలిగాం. సార్ ఇంకొకటి ప్రధానంగా చాలామంది ప్రాపర్టీస్ కొంటారు, ఎక్కడో కొంత మోసపోతూనే ఉంటారు. అందరూ కాదు, కొంతమంది మోసపోతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా చాలామందికి తెలియకుండా శనిగలు కంప్లైంట్ ఇవ్వటం, లేదంటే ధర్నాలకు కూర్చోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి. బేసిక్గా ఇలా మోసపోయిన వ్యక్తి ముందుగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది ముందుకెళ్తే గొయ్యే అనుకో. ఇప్పుడు ఎవరు నేను చెప్తే అంటే బిల్డర్ ఫీల్ అవుతాడు, చెప్పకపోతే కస్టమర్ ఫీల్ అవుతాడు. అట్లా ఉంది. ఇద్దరు ఫీల్ అవ్వకుండా చెప్పండి. అంటే ఫస్ట్ నేను అనేది డాక్టర్స్ అంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నా అడ్వైస్, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే తర్వాత చేతులు బాగుపడవచ్చు, లేదా టైం పట్టవచ్చు. ఇది ఒకటి. రెండోది, వాళ్ళు కావాలని మోసపోరు. ఎవరో ఫ్రెండ్ చెప్తాడు, ఎవడో చెప్తాడు, మనకి ఇరుక్కున్న తర్వాత తెలుస్తుంది. మీరు మోసం చేసేవాడు కూడా కావాలని మోసం చేయడు. రియల్ ఎస్టేట్లో మ్యాక్సిమం అవతల వాళ్ళ వీక్నెస్ని బట్టి వాడు అండ్ క్యాష్ చేసుకుంటాడు. ఆ వీక్నెస్కి మనం టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడైతే టెంప్టింగ్ ఉందో దెన్ యూ విల్ బి లూజింగ్. ఎస్, టెంప్ట్ అవ్వకూడదండి. నేను రియల్ ఎస్టేట్లో 30 years ఇండస్ట్రీ వితౌట్ ఎనీ బ్లాక్ స్పాట్ బతకగలుగుతున్నానంటే ఐ నెవర్ గెట్ టెంప్టెడ్. చాలామంది నాకు ఎన్నో రకాలుగా ఎన్నో ఆశలు చూపించారు. 80-90% ఈ అత్యాశ పోయే చాలామంది టెంప్ట్ అయ్యే మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు ఇవాళ విన్ అయ్యామండి. ఆర్టిఫిషియల్ విన్ వేరు, మనస్సాక్షి, మన కాన్షియస్ ఒప్పుకోవాలి కదా. రైట్, మన కాన్షియస్ని ఎవరు చీట్ చేయలేడు కదా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ అస్. దీన్ని నువ్వు మోసం చేసుకున్నావు అంటే నువ్వు బతకడం వేస్ట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను బిర్లాస్తో పనిచేస్తాను స్టార్టింగ్లో. మా బాస్ అనేవాడు నీకు ఈత వచ్చా అని అడిగాడు. రాదని నేను తోసేసేయండి రా అనేవాడు. నువ్వు బతకాలనుకుంటే ట్రై చేసావు, లేకపోతే చచ్చిపోని చెప్పేవాడు. అంటే మాకు ఇచ్చిన ఆర్మీ ట్రైనింగ్ అలా ఉండేది. నువ్వు బతకాలనుకుంటే నువ్వు సామవేద దండాలంటారు కదా. నువ్వు నాకు ఈత రాదు, కాళ్ళు చేతి కొట్టుకొని వస్తావు, నీ ఇష్టం, వస్తే నువ్వు బతుకుతావు, లేకపోతే బెటర్ యూ డై. సార్ పాయింట్లోకి వచ్చేద్దాం సార్. అదే ఏంటి వాళ్ళు ఫస్ట్ అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మేజర్గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వెన్ ఎవర్ దేర్ బయింగ్ ఏ ప్రాపర్టీ దే హ్యావ్ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. 120% ఇది కావాలి. కమిషన్ ఇవ్వాలని ఆలోచించకండి. కమిషన్ పోతే 1-2% పోయినా మీ ప్రాపర్టీ తాలూకా వాల్యూ 98% సేఫ్ ఉంటుంది. సెకండ్, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. బిల్డర్ ఇచ్చిన ఒపీనియన్ ఇంకెవడో చెప్పాడని మీరు గో ఫర్ ఇట్. ఇది ప్రాపర్టీ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేను అడిగిన ప్రశ్న, మోసపోయిన వాళ్ళు ఉంటారు ఇప్పటికీ చాలామంది. అలాగనే పోయిన వాళ్ళు, పోతున్న వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే, అసలు అలా మోసపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దీన్ని ముందు ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, టెన్షన్ పడకుండా ముందు? అయితే దీనికి ఈ ప్రాపర్టీ వయసు బట్టి ఒకటి ఉంటుంది ఆన్సరు. 2 ఆన్సర్లు చెప్తాను. రేరా రాకముందు, పర్మిషన్ రాకముందు ఒక ఎత్తు అయితే, రేరా వచ్చాక ఒక ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్, రేరా వచ్చిన తర్వాత బెనిఫిట్ ఏంటంటే, మీరు మోసపోయారు, తెలియకుండానే మోసపోయారు, డబ్బులు కట్టేశారు, ప్రీ లాంచ్లో కట్టారు, 90% ఇచ్చారు, మీకు డిస్కౌంట్ ఇస్తా అన్నాడు, 1 year దాకా పర్మిషన్ రాలేదు. సో ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఓవర్ ఐదర్ యూ హ్యావ్ టు ఫైట్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ ఇన్సైడ్ ది కోర్ట్. అవుట్ ఆఫ్ ది కోర్ట్ అంటే సెటిల్మెంట్ అంటాం, లోక్ అదాలత్ అని ఉంటుంది అది. కానీ లేకపోతే రేరాకి ఫైల్ చేసుకోవచ్చు. ఈ 2017 1 January కంటే ముందైతే రేరా అప్లికబుల్ కాదు. 2017 1 January నుండి రేరా అప్లికబుల్ వచ్చింది. మీరు కొన్న ప్రాజెక్ట్ 2019-2020 అయితే కనుక డెఫినెట్గా యూ కెన్ ఫైల్. మీరు సివిల్ కేసు, క్రిమినల్ కేసు వేసుకోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ కేసు రేరాకి ఫైల్ చేయండి. ఆ డీటెయిల్స్ ఇస్తే దే విల్ టేక్ యాక్షన్ అండ్ ఫైల్ ఏ సూట్ అగైన్స్ట్ దెమ్. అది ఒకటి. అయితే అది గవర్నమెంట్ బాడీ, అది రేరా ఈజ్ ఆల్సో అన్ అటానమస్ బాడీలా ఉంటుంది. ఇంకొక కేసు అంటే మీరు లీగల్గా వెళ్ళొచ్చు. లీగల్గా వెళ్తే ఏమవుతుందంటే 10 years పడుతుందా, 5 years పడుతుందా మీకు తెలియదు. రెండోది. మూడోది మీ కండబలం, రాజకీయ బలం, అది నేను సజెస్ట్ చేయను. దట్ ఆల్ డిపెండ్స్, వర్కౌట్ కాదు. ఇవన్నీ ఈ మూడింటికి కూడా దేర్ ఆర్ ప్రొఫెషనల్. ఇప్పుడు మీరు లీగల్గా పోండి, మీరు సొంతంగా వెళ్ళి మీరు ఫైట్ చేయలేరు. దాని క్లాజెస్, దాని లాస్, దాని రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు, ఎప్పుడు ఇచ్చాడు, స్పెసిఫికేషన్ ఇచ్చాడు, చాలా ఉంటాయి. అవన్నిటి కూడా లీగల్గా మీరు నోటీస్ పంపించి చేసుకుంటే మీకు ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. ఎప్పటికి వస్తుంది అనేది డెఫినెట్గా ఒక 20 years బ్యాక్కి ఇప్పటికి
తేడా ఉంది రేట్ ఆఫ్ సాల్వింగ్. బట్ ఎప్పటికి కూడా కొన్ని వందల వేల కేసులు పెండింగ్ ఉంటాయి. మీ నెంబర్ ఎప్పుడు తగులుతుంది అనేది తెలియదు. బిల్డర్ నేను చేయలేదు అంటాడు. మరి ఇవన్నీ అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఇన్వెస్ట్ చేసేసి చివరికి మోసపోయి అటు కోర్టుల్లో తేలక ఎప్పుడో సంవత్సరాల తరబడి దాని తీర్పు కోసం వెయిట్ చేసి మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే 20 years 30 years బ్యాక్కి ఇప్పటికి కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉందని, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎంతో రావాలి. జస్ట్ ఇది అంతం కాదు, ఇది ఆరంభం, ఎంతో రావాల్సి ఉంది. సో చేసిన వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను, చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఉపయోగం లేదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ అనుకో. ఆల్రెడీ రీసెంట్గానే నాకు ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా ఫ్రీలాన్స్ ఆఫర్స్కి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లకి అంటే 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొంటే కొనే ముందు 2,000 రూపాయల గిఫ్ట్ కోసం ఆశపడి చాలామంది 2,000 20,000 రూపాయల గిఫ్ట్ ఆశపడి చాలామంది ప్రాపర్టీ కొంటూ ఉంటారు. మీకు సో ఇప్పటికైనా మారకపోతే, ఇప్పటికీ అలాంటి వాళ్ళు మారకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం? డెఫినెట్గా దే విల్ బి ఆన్ రోడ్ అండి, అంతేనా? డౌట్ ఏం లేదు. ఎందుకంటే నువ్వు గోతులో పడిపోతావని తెలిసి నువ్వు దూకావు అనుకో, గోతులో పడితే పోతావని తెలిసి దూకితే ఏమవుతుంది? నాకు రీసెంట్ కేసు అండి, 1 week బ్యాక్ కేసు. యూకే నుండి ఒక మేడం ఫోన్ చేశారు. 1 year బ్యాక్ మా కన్సల్టెన్సీ అయింది. ప్రీ లాంచ్ తీసుకోవద్దని చెప్పాను నేను, నాకు తెలియకుండా తీసుకున్నారు. ఈరోజు డబ్బులు కట్టి ఇంతవరకు పర్మిషన్ అవ్వలేదు, 1 year అయిపోయింది. ఇప్పుడు లబో దిబ్బో అంటున్నారు. 4 crores ప్రాపర్టీ 90% కట్టేశారు, అంటే 3.6 crores కట్టేశారు. బిల్డర్కి పర్మిషన్ రాలేదు, రాలేదు, డిటీసీపీ లేదు. అయితే బిల్డర్ ఇంటెన్షన్ మంచి స్టాండర్డ్ బిల్డర్ కూడా మంచోడే, ఇంటెన్షన్ అని చేయడం, కానీ లిటిగేషన్ పడిపోయింది ల్యాండ్. ఓకే, ప్రీ లాంచ్లో ఏమీ చెక్ చేయరండి. ముందు ల్యాండ్ మా లక్ష్మీనారాయణ ల్యాండ్ కొని ఒక 5-10% అడ్వాన్స్ లేఅవుట్ వేసేస్తారు, తర్వాత ప్రాసెస్ పెడతారు. బిల్డర్ ఇంటెన్షన్ మంచిదైనా ఇవ్వలేకపోయింది, ఎందుకంటే లిటిగేషన్ ల్యాండ్కి పర్మిషన్ ఇవ్వరు గవర్నమెంట్. ఇప్పుడు ఆ 3.6 crores వసూలు చేయడానికి బిల్డర్ ఏమంటే, నా దగ్గర డబ్బులు లేవు, నాకు వచ్చినప్పుడు మీ ఫ్లాట్ వేరే వాడికి అమ్మేసి నేను డబ్బులు ఇస్తాను, ముందు ఇస్తాను అన్నాడు. ఈమెయిల్ ఇచ్చారు, ఆగారు. తర్వాత అది కూడా మితి విరిపోతే టైం అయ్యేసరికి నేను ఇవ్వలేనమ్మా, మీకు అది ఎప్పుడైతే అమ్ముడిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాక నీకు ఇస్తాను, అది 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. ఇప్పుడు కోర్టులో మాట్లాడుకుంటే దానికి 10% 15% అడుగుతున్నారు. అంటే 3.6 కోట్లు 15% ఎంత? ఆల్మోస్ట్ 60-70 లక్షలు. కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు? రియల్ ఎస్టేట్ అనేది 100 meter డాష్ కాదండి. ఇవాళ జాయిన్ అయితే రేపు డబ్బులు వస్తాయి అనుకుంటే చేరదు, ఇది రైట్ ఫీల్డ్ కాదు. దీనికి పేషెన్స్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రొడక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నిటికీ మంచి బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్ బాగుండాలి. కమిషన్ కోసం పనిచేస్తే ఇందులో రావద్దండి. ఏజెంట్ల గురించి నేను మాట్లాడలే, వెంచర్లు వేసి డెవలప్ చేసి బిజినెస్ ఏజెంటే కాదు, బిల్డర్ కూడా ఇదే. బిల్డర్ కూడా డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ జనరల్గా ఏమవుతుందంటే, 1 కోటి రూపాయలు ల్యాండ్ కొంటే 3 కోట్లు 4 కోట్లు టర్న్ ఓవర్ చేస్తారు. కానీ ఇప్పుడు బిల్డర్స్ ఏమైపోయారంటే 1 కోటి రూపాయలు 10 కోట్లు చేద్దాం అనుకుంటున్నారు. అది ఉండకూడదండి. నేను చెప్పింది బిల్డర్ కానీ ఏజెంట్ పద్ధతులు ఒకటే. ఎందుకంటే కస్టమర్ని రిక్వైర్మెంట్ మీరు క్యాటర్ చేయాలండి. ఒకప్పుడు బిల్డర్ ఏ ఇల్లు కడితే ఆ ఇల్లు తీసుకున్నాడు, ఇప్పుడు అలా లేదు. కస్టమర్కి ఏం కావాలో కనుక్కొని R&D చేసి డిజైనింగ్ అట్లా చేస్తున్నారు, అవునా కదా? కార్లు కానీ బైకులు కానీ ఏమైనా చూసుకుని ఫర్నిచర్ కానీ, అప్పుడు అన్ని మోడల్స్ ఉన్నాయండి మనం చిన్నప్పుడు. సో కస్టమర్ టేస్ట్ ఈస్ బీన్ చేంజింగ్ డే బై డే, ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్. సో బిల్డర్ అనేవాడు లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీలో రావాలి దృష్టిలో. ఇవాళ వచ్చి 1 yearలో 6 నెలలు చేసుకుందని ఉంటే ఇది రైట్ ఫీల్డ్ కాదు. బిల్డర్ అనేవాడికి పేషెన్స్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, బిజినెస్ ఎథిక్స్ ఉండాలి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉండాలి, చెప్పినట్టు కమిట్మెంట్ ఇవ్వాలి, డెలివరీ ఇవ్వాలి, కస్టమర్ తాలూకా మంచి చెట్లు చూసుకోవాలి. కస్టమర్ డబ్బులు ఇచ్చాడు కదా తర్వాత చూద్దామంటే ఇంక వర్కౌట్ కాదు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్ ఫర్ ఎ బిగ్ మనీ, బట్ ప్రొవైడెడ్ ఈ పెద్దలు సెట్ అయినందరూ కూడా కమిట్మెంట్స్. మనం 2 సంవత్సరాలు అయితే 1 నెల రోజులు ముందు ఇచ్చేవాడు ప్రిఫర్ చేస్తారు బిల్డర్స్ని. 2 సంవత్సరాలు చెప్పి 4 సంవత్సరాలు, ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డిలే అయినాయి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. సో బిల్డర్గా రావాలనుకుంటే డెఫినెట్గా వెల్కమ్. ఇట్స్ అ వెరీ బిగ్ పొటెన్షియల్. ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని మనం మాట్లాడడం, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. లక్షల కోట్ల బిజినెస్ ఉందండి. మీరు నిలకడగా, నిజాయితీగా, పద్ధతిగా చేసుకుంటే, డోంట్ టేక్ ది కస్టమర్ ఎమోషన్ యాజ్ ఎ వీక్ పాయింట్. మళ్ళీ చెప్తాను, డోంట్ టేక్ కస్టమర్ ఎమోషన్ అవుతాడు. ఇల్లు కొనుక్కునేటప్పుడు అన్నీ మర్చిపోతాడు. లవ్ ఈజ్ బ్లైండ్, మనకేం తెలియదు. అట్లానే ఎమోషన్లో కస్టమర్ నా ఇల్లు కొనుక్కుంటున్నాను, సొంత ఇల్లు అనే భావంలో ఉంటాడు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు. కస్టమర్కి మనం ఎంత బెస్ట్ సర్వీస్ ఇవ్వగలం, ఎంత మంచి సర్వీస్, ఎంత క్విక్ సర్వీస్ ఇవ్వగలం,
అనేది ఆలోచిస్తే ఆ బిల్డర్ డెఫినెట్గా పైకి వస్తాడు. డిజిటల్ మార్కెటింగ్ మారుతున్న కాలంతో పాటు అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తున్నాయి. అందులో రియల్ ఎస్టేట్లో కూడా ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాలు తీసుకున్నామంటే పూర్తి మార్పు అయితే కనపడుతుంది. అంటే మీరు వచ్చి దాదాపు ఒక 25 years అవుతుంది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి. మీ టైంలో మార్కెటింగ్ ఏ విధంగా చేసేవాళ్ళు, ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే మీరేం చెప్తారు? రాబోయే కాలం కూడా ఎలా ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్. మేము పెట్టినప్పుడు, మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 25-30 years బ్యాక్ ఇవి ఏవీ లేవండి. డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డే లేదు, సోషల్ మీడియా లేదు, వాట్సాప్ లేదు, ట్విట్టర్ లేదు, ఏవీ లేవు. అయితే మేము మార్కెటింగ్ డోర్ టు డోర్ చేసాం. సెల్ ఫోన్లు కూడా లేవు, ల్యాండ్ ఫోన్స్కి వెళ్ళి ల్యాండ్ ఫోన్స్ ఉండేది. అప్పట్లో పేజర్ అని ఉండేది. పేజర్ ఇక్కడ పెట్టుకునేవాళ్ళం. మెసేజ్ వస్తుంది, ఐ వాంట్ టు కాంటాక్ట్ అని. అప్పుడు పబ్లిక్ బూత్లో ఆపి చేసేవాళ్ళు. ఓకే. పేజర్ అనేది, ల్యాండ్ ఫోన్ అనేది ఇంట్లో ఉంటుంది. ట్రావెల్ పబ్లిక్ బూత్ తెలుసు మీరు, ఐఎస్డి తెలుసు కదా. మా దగ్గర మేము చేసినప్పుడు పేజర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. ఇప్పుడు మొబైల్ ఎట్లా ఉందో అప్పుడు పేజర్. ఓకే. ఆ పేజర్ ఏంటంటే ఇక్కడ పెట్టుకుంటే మెసేజ్కి రాలేదు, మాట్లాడడానికి ఉండదు. సపోజ్ మీరు నాతో మాట్లాడాలి, మీరు చెప్తారు ఐ వాంట్ టు టాక్ టు అనేది మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ మాకు టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే ఆ దగ్గరలో ఫోన్లు ఉండవు. మేబీ 10-15 kilometers ట్రావెల్ చేసి అక్కడ స్టాండర్డ్ ఎస్టీడీ బూత్ ఉంటుంది కదా, ఆ బూత్లోకి వెళ్ళి ఏం కావాలి లక్ష్మీనారాయణ అని ఫోన్ చేసాం. ఆ స్టేజ్లో మా బిజినెస్ స్టార్ట్ చేసాం. ఓకే. అయితే మార్కెటింగ్ అనేసరికి మేము చాలా హార్డ్ వే చేసామండి. ఇప్పుడున్న వాళ్ళు స్మార్ట్ వే చేస్తాం, మేము చాలా హార్డ్ వే చేసాం. హార్డ్ వే అంటే మీరు నమ్ముతారు నమ్మరు, కూలోళ్ళలాగా ఇప్పటికీ చెప్తాను నేను మా ఫ్యామిలీ వాళ్ళకి, నేను సీనియర్ కూలోడిని అని. ఎందుకంటే పొద్దుట 7:30-8 గంటలకు క్యారేజ్ కట్టుకొని బైక్ మీద, అప్పట్లో హీరో హోండా స్ప్లెండర్ కొత్త మోడల్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు, బైక్లో క్యారేజ్ పెట్టుకొని 7 గంటలకల్లా బయలుదేరి రాత్రి 9 పిచ్చుకోకలాగా తిరిగేవాళ్ళం. నిజంగా 80-100 kilometers per day. అప్పట్లో పెట్రోల్ 30 రూపాయలు 20 రూపాయలు ఉండే, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో మాకు ఫిజికల్ ఎక్స్పీరియన్స్, ఈరోజు ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడగలుగుతున్నాం అంటే ఫిజికల్ ఎక్స్పీరియన్స్. మేము పర్సన్ ఎంతోమంది ఓనర్ని కలిసేవాళ్ళం, ఎంతోమంది బయ్యర్ని కలిసేవాళ్ళం, ఎంతోమంది బిల్డర్స్ కలిసేవాళ్ళం. అంటే ఇప్పుడు కార్లు వెళ్ళి మార్కెటింగ్ చేస్తాం, మేము బైక్ పెట్టేసి నడుచుకొని గల్లీ బై గల్లీ ఇల్లు. ఇప్పుడు కూడా మీరు జూబిలీస్ బంజారాస్ అడిగితే ఏ బిల్డింగ్ ఎక్కడ ఉంది, ఆ బిల్డింగ్ ముందే ఉంది, బిల్డింగ్ తర్వాత రాత్రి నిద్రలో ఆపినా నేను చెప్తాను. ఓకే. నా కోర్ ఏరియా అన్ని ఏరియాలు చెప్పలేను, నేను చేసిన ఏరియాలో. అయితే అప్పుడు మార్కెటింగ్ చాలా కష్టపడ్డా. అండ్ ఇంత వాల్యూస్ లేవండి. ఈరోజు ఏదైతే మనం ₹1 కోటి అంటాం, అప్పుడు మేబీ నాకు తెలిసి 10 లక్షలు 20 లక్షలు ఉండేది. అప్పట్లో కూడా బ్రోకరేజ్ ఇచ్చే కల్చర్ ఉండేది కాదు మనకి. బ్రోకరేజ్ నేను ఎందుకు ఇస్తాను నేను? అప్పుడు అన్నీ కూడా ఇండిపెండెంట్ సింప్లెక్స్ వెళ్ళాలంటే గ్రౌండ్ ఫ్లోరే ఉంటుంది. అపార్ట్మెంట్స్ కానీ ఇవేమి ఉండేవి కాదు, 5 floorలే ఉండేవి కాదు. ఫర్గెట్ అబౌట్ అపార్ట్మెంట్స్. సో హార్డ్వేర్లో చేసామని చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే దే హ్యావ్ సో మచ్ టెక్నాలజీ. అందులో ఒకటి డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు నేను 100 మంది కస్టమర్ని కలవాలనుకోండి, మా కాలంలో రోజుకి 2-3 మ్యాక్సిమం 4 కలిసేవాళ్ళం. ఇప్పుడు 100 మంది కస్టమర్ని ఒక మెసేజ్ పంపించాలంటే ఒక క్లిక్లో వెళ్ళిపోతుంది. కాకపోతే 1-to-1 మీటింగ్లో అవుట్పుట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, కన్వర్షన్ రేషియో అంటాం. ఈ డిజిటల్ మార్కెటింగ్లో 2 రకాలు ఉన్నాయండి. లీడ్ జనరేషన్ కోసం వాడుకుంటాం, అటు మనం చెప్పిన మీడియాలు యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ అన్నీ కూడా. అయితే బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్ వల్ల. మొత్తం బిజినెస్ దాని మీద అవుతుంది అనుకోవడం భ్రమ. ఎందుకంటే మార్కెట్లో వేల లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు, రైట్, బయ్యర్స్ ఉన్నారు. ఇప్పుడు మ్యాజిక్ బ్రిక్స్ లేకపోతే 99 acres కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాళ్ళు ఒకటి లీడ్ ఇస్తే అదే లీడ్ అందరికీ ఇస్తారుగా. వాళ్ళ దగ్గర ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ అదే లీడ్ ఇస్తారు. సో ఛాన్సెస్ ఆఫ్ క్లోజింగ్ ఈజ్ వెరీ రేర్. అందుకని కన్వర్షన్ రేషియో పడిపోయింది. సో డిజిటల్ మార్కెటింగ్ వరకు మంచిది, ఫాస్టెస్ట్ మెథడ్, కాస్ట్లీ మెథడ్. ఎఫిషియన్సీ అనేది నేను ఇంకా అంత సాటిస్ఫై కావట్లేదు. అయితే స్పెసిఫిక్గా పిన్ కోడ్ అని వర్డ్స్ మనం గూగుల్లో పెట్టినప్పుడు వర్డ్స్ ఎలా పెట్టాలి, ప్రతి ఏరియా, దిండిగల్లో ప్రాపర్టీ అమ్ముతుంటే దిండిగల్కి అంత రీచ్ ఉండదు. సో దిండిగల్కి దగ్గర ఉన్న ఏరియా ఏంటని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడో ఒకప్పుడు తెల్లాపూర్ ఎవరికి తెలియదు, తెల్లాపూర్ కావాలంటే గచ్చిబౌలి పెట్టి తెల్లాపూర్ అని చెప్పేవారు. గచ్చిబౌలి నోటెడ్ అయినంత తెల్లాపూర్ ఇప్పటికీ నోటెడ్ కాదు, అవునా రాదు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మెయిన్గా కొన్ని పద్ధతులు ఫాలో అయితే కొద్దిగా ఎఫెక్టివ్నెస్ ఎక్కువ, 100% అయితే ఉండదు. నేను దేర్ ఆర్ వేస్ వేర్ వీ స్పెండ్ 10-15 lakhs per month అని డిజిటల్ మార్కెటింగ్ మన CEO. సో అక్కడ ఏంటంటే ఒక మంచి వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ కూడా యాక్సెస్ టైం అంటే మనం కొడితే కొన్ని లూప్లోకి వెళ్ళిపోతాయి. సారీ, ఫాస్ట్నెస్ ఇంపార్టెంట్.
రెండోది ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్. మొబైల్లో తీయకూడదు, మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. ఎందుకంటే ఇమేజ్ని చూసే మనం డిసైడ్ అవుతుంది. ఎస్ మూడవది కంటెంట్ ఏం పెట్టాలి. నాలుగోది లొకేషన్ ఏం పెట్టాలి. అట్లనే మంచి విజిటింగ్ కార్డు ఉండాలి మీకు, మంచి ఆఫీస్ ఉండాలి, మంచి టీం ఉండాలి. ఇవన్నీ కూడా అంటే బ్లాగ్స్ ఉండాలి. వెబ్సైట్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ FAQs అంటాం, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని, అది పెట్టాలి. అసలు మీ దగ్గరికి ఎందుకు రాదు, మీ కంపెనీ ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, మీ ఇప్పుడు 1,00,000 మంది ఏంటంటే మీ దగ్గర 1,00,000 మంది దగ్గర రావాలి. దెర్ ఆర్ సో మెనీ యాంకర్స్. ఇప్పుడు నన్ను ఎవరో ఫోన్ చేస్తారు, ఏ వీడియో చూసినా టోపీ పెట్టుకున్నాడు, ఆ వీడియో చూసాను, మీ ఐడెంటిటీ అది టోపీ మ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో వాట్ ఐమ్ సేయింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గుడ్ బట్ కాస్ట్లీ. రిజల్ట్స్ బాగుంటాయి ప్రొవైడెడ్ యూ డూ కరెక్ట్లీ. ఏదో ఎవడు చాలామంది డిజిటల్ మార్కెటింగ్ మాయలో కొంటాడు, వాడు ఏదో చేస్తుంటాడు కానీ రియల్గా చేయడు. మీకు ఏం చేసాడో లేదు మీకు చూడడానికి కూడా ఉండదు. సో నేను గుడ్ అండ్ బ్యాడ్ రెండూ చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ రిక్వైర్డ్ బట్ సరైన పద్ధతిలో సరైన రీతిలో వాడుకుంటేనే దాని తాలూకా బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు. ఏదో పెట్టే చేస్తాం అనుకుంటే పొందగలరు. మాకున్న టైంలో హార్డ్వర్క్గా కష్టపడి అప్పుడు అప్పుడు 10 రూపాయలైనా ఇప్పుడు 100 రూపాయలైనా ఒకటే అంటాను. అప్పుడు 10 రూపాయలు సంపాదించింది, ఇప్పుడు 100 రూపాయలు సంపాదించడం అంతే అవుతుంది. సో మా టైంలో ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ ఉండేదండి. ఇప్పుడున్న ఏజెంట్స్కి ఎంత కంప్యూటర్ లేకపోతే ఏం చెప్పలేరు. మొబైల్ ఇప్పుడు ఏదో అడిగామనుకో 2x2 అంటే క్యాలిక్యులేటర్ చేస్తాడు. మా టైంలో నేను 50 మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకొని చెప్పేవాడు బాస్కి, ఎప్పుడు మొబైల్ నెంబర్ వచ్చిన కొత్తల్లో. కాబట్టి మా దగ్గర పేజర్ ఉండేది. పేజర్ అంటే మొబైల్లో కూడా ప్రాబ్లం, ఇన్కమింగ్ కాల్ 3 రూపాయలు ఉండేది. ఎవరైనా రాంగ్ కాల్ చేస్తే కూడా మాకు 3 రూపాయలు కనబట్టేది. ఏదైనా కస్టమర్తో మాట్లాడితే గంట సేపు మాట్లాడతాడు అంటే ఎవరి నిమిషానికి 3 రూపాయలు, ఒక్క కాల్ 200 రూపాయలు. అప్పట్లో 200 రూపాయలు అంటే చాలా కాస్ట్లీ. కానీ ఇప్పుడు 300 పెడితే మొత్తం లైఫ్ అంతా మాట్లాడుకోవచ్చు. ఎవ్రీ మంత్ అన్లిమిటెడ్ కాల్ 300, 500. నా ప్యాకేజ్ 500 ఎన్ని కాల్ చేసుకున్నా అంతే బిల్ వేస్తాడు అంతే సార్. సో ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ బట్ ఇఫ్ ఇట్స్ ప్రాపర్లీ యూస్ డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్ ఆఫ్ బయింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో బయర్స్ని అటాక్ చేయాలి, బయర్స్ని రీచ్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ ఇట్స్ గుడ్ మెథడ్. బట్ సంబడీ షుడ్ బి టేకెన్ రోల్ మోడల్గా, అంటే ఒక అడ్వైజర్గా పెట్టుకొని అందులో పరిజ్ఞానం ఉన్నవాడిని. డిజిటల్ మార్కెటింగ్ అందరికీ రాదండి, వాడు మాట్లాడతారు కానీ రియల్గా వాడడం రాదు. సరిగ్గా వాడితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ అవుట్పుట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.